శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల 'అడ్డదారులు'. రచన టిఎస్ఏ కృష్ణమూర్తి గారు. రాధ మెడలో తాళిబొట్టు కట్టేశాడు వరుడు. వారి మీద అక్షింతల వర్షం వర్షం కురుస్తోంది. నాకు బాగా వెనకగా నిలబడ్డ వాళ్ళు వేస్తున్న అక్షింతలు నా తల మీద కూడా పడుతున్నాయి కొద్ది కొద్దిగా. నా చేతిలోని అక్షతలు 3 పర్యాయాలుగా రాధవైపు విసిరి జేబు రుమాలుతో చేతి కంటిన పసుపును తుడిచేసుకుంటూ ఆవిడ ఎక్కడుందా అని కళ్ళతోనే వెతకడం మొదలుపెట్టాను. మనుషులు అటు ఇటు కదలడం మొదలుపెట్టారు. అందువల్ల నా అన్వేషణ చప్పున ఫలించలేదు. 5 నిమిషాల పాటు శ్రమపడి చివరికి ఎలాగైతేనేం ఆడవాళ్ల మధ్యన ఎవరో స్నేహితురాళ్లతో కాబోలు మాట్లాడుతూ కూర్చుని ఉన్న లలితను కనిపెట్టేశాను. అయితే లలిత నేనున్న వైపు చూడలేదు. అసలు ఆవిడ ధ్యాసే ఇటువైపు లేదు. లలిత చాలా మారిపోయింది. మునుపు ఎరుపు రంగుతో సన్నగా ఉండేది. ఇప్పుడు బాగా తెల్లగా, లావుగా, నిండుగా కనిపిస్తోంది. బుగ్గలు నునుపెక్కడం వల్ల కాబోలు ముఖం చంద్రబింబంలా కనిపిస్తోంది. పెద్ద పెద్ద కళ్ళతో అందంగా. ముహూర్తానికి కేవలం 10 నిమిషాల ముందుగా ఇక్కడికి చేరుకోగలిగాను. కనీసం ఓ అరగంట, గంట ముందుగా వచ్చి ఉండినా లలిత దగ్గరగా తనతో కబుర్లు చెప్తూ కూర్చుని ఉండేవాణ్ణేమో. అంతమంది మీదుగాను ఓ లాంగ్ జంప్ చేసి లలిత పక్కకు దూకాలనిపించింది నాకు. నా కోరిక నాకే నవ్వు తెప్పించినా చిన్నగా నవ్వుకుని లలితను తదేకంగా ప్రేమగా చూడసాగాను. ఇంతలో మళ్ళీ పందిట్లోని మనుషులు అటూ ఇటూ తిరుగుతూ నా చూపులకు అడ్డుపడసాగారు. విసుక్కుంటూ మండపం వైపు చూశాను. వధూవరులను పక్కపక్కగా కూర్చోబెట్టి చదివింపులు ప్రారంభించాడు పురోహితుడు. రాధ పెళ్లి పత్రిక పోస్టల్ వాళ్ళ పుణ్యమా అని నిన్న మధ్యాహ్నం అందింది. వెంటనే సెలవు పెట్టినా మరికొన్ని ముఖ్యమైన పనులుండడం వల్ల అవన్నీ ముగించుకొని స్టేషన్ చేరుకునేసరికి రాత్రి 10 దాటింది. తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది అప్పటికే. 11 గంటలకు 54 ఎక్కాను. గూడూరులో తిరుమలను క్యాచ్ చేయవచ్చనుకున్నాను. అయితే దురదృష్టవశాత్తు దాదాపు 2 గంటలు ఆలస్యంగా ఉదయం 6:30కు చేరింది 54 ఎక్స్ప్రెస్ గూడూరుకు. వెంటనే బస్టాండ్కి వెళ్ళి ఆర్టీసీ బస్ పట్టుకొని మూగవాడు అమ్మా అన్నట్లు ముహూర్తం సమయానికి 10 నిమిషాల ముందుగా ఇక్కడికి చేరుకున్నాను. ఈ హడావిడి ప్రయాణంలో ప్రజెంటేషన్ పట్టుకొచ్చే అవకాశం ఏది? అందువల్ల మళ్ళీ తల లలిత కూర్చున్న వైపు తిప్పాను. లలిత కబుర్ల మధ్య గలగల నవ్వుతోంది. ఆనందంగా, అందంగా అటు ఇటు చూడకుండా నాకు కొద్దిగా చిరాకనిపించింది. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం లలితను కలుసుకోవడం కోసమే. లలితను కలుసుకుని 3 సంవత్సరాలు దాటిపోయాయి. రాధ పెళ్లి పత్రిక అందగానే ఎంతో ఆనందంగా పరిగెత్తుకొచ్చేశాను. లలితతో మాట్లాడాలని నా మనసు ఎంత తహతహలాడుతోందో అంతకు రెట్టింపుగా మనుషులు అడ్డుకొని ఉన్నారు మా మధ్యన సందు లేకుండా. నా భుజం మీద చేయి పడింది. వెనక్కి తిరిగి చూశాను. ట్వీట్ సూటులో మెరిసిపోతూ దినేష్. ఒరేయ్, మన రాజిగాడురా అనరుస్తూ కొంచెం దూరంగా నిలబడి ఉన్న మా మిత్రులను పిలిచాడు. లలితనే అన్వేషించడంలో నేను మరెవరిని గమనించలేకపోయాను. మగవాళ్లల్లో రామ్మూర్తి, రంగస్వామి, విజయ్ ముగ్గురు మా దగ్గరకు వచ్చేశారు. అంతలోనే నా కళ్ళు మరెవరో మూశారు. ఆ స్పర్శ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోలేనిది. ఒరేయ్ వదల్రా, డేవిడ్ అని తెలుసుకోలేని అవివేకిని కాను అన్నాను ఆనందంగా. వాడు నా ప్రాణంలో ప్రాణం. డేవిడ్ నా కళ్ళను కప్పిన చేతులను వెనక్కి తీసుకునేసి నవ్వుతూ నా ముందుకొచ్చాడు. ఆలోగా దినేష్ కూడా వచ్చి మాతో కలిశాడు. ఒరేయ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. విజయ్ టై సవరించుకొని నలిగిపోయిన నా దుస్తులను పరీక్షగా చూస్తున్నా వాడికి నాకు మధ్యన ఎప్పుడూ ఉత్తరాలు లేవు. బెజవాడలో ఉంటున్నాన్రా. పబ్లిక్ హెల్త్లో టెంపరరీ ఉద్యోగం చేస్తున్నాను. అది పర్మనెంట్ కాదు, ఊడిపోదు. ఒంటెద్దు బండి నడకనుకో అన్నాను తేలిగ్గా నవ్వేస్తూ. జీతం ఎంత వస్తుందిరా? 500. అంతేనా? పై సంపాదన ఏదైనా ఉంటుందా? చచ్చ, నేను అలాంటివి ఆశిస్తానని ఎలా అనుకున్నావురా? వచ్చేదానితో సంతోషంగా గడిపేస్తున్నాను. అడ్డదారులు తొక్కడాన్ని నా మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు అన్నాను గర్వంగా. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన భావాలు ఎక్స్ప్రెస్ చేయలేదు నా మిత్రులు. ఏడ్చావు పో. బెజవాడలో 500తో ఎలా గడుపుతున్నావురా? ఈ చిన్న ఊర్లో 700 జీతం కాక ఇంకా సంపాదిస్తూ అది అంతా చాలక నేనే బాధపడుతున్నాను అన్నాడు దినేష్ నన్ను పురుగును చూసినట్లు చూస్తూ. వాడి చూపులు నాకు గగుర్పాటును కలిగించాయి. వాడు అలా చూడాల్సిన అవసరం ఏమొచ్చిందా అని ఆశ్చర్యపోయాను. నువ్వు తీసుకోదలుచుకుంటే పై ఆదాయం ఉంటుందా నీకు? అడిగాడు రంగస్వామి.
అలా తీసుకోదలుచుకుంటే నా జీతానికి 2 రెట్లు ఎక్కువగా కూడా సంపాదించుకోవచ్చు. బట్ ఐ డోంట్ లైక్ టు గెట్ దట్ బ్లడీ ఇన్‌కమ్ అండ్ ఐ డోంట్ వాంట్ దట్ ఇన్‌కమ్. నా ఈ మాటలు కూడా డేవిడ్‌ని తప్ప మరెవ్వరిని ఇంప్రెస్ చేయలేకపోయాయి. వీడు చెడే గాడిద. వీడికి బాగుపడే లక్షణాలు ఎప్పుడూ లేవు. ఏం చేస్తాం? అంటూ మా దగ్గర నుండి కదిలి వెళ్ళిపోయారు రామ్మూర్తి. మరో 5 నిమిషాలలో రంగస్వామి, విజయ్, దినేష్ ముగ్గురు కూడా వెళ్ళిపోయారు మా దగ్గర నుండి. 3 సంవత్సరాల తర్వాత కనిపించిన నాపై పెద్ద ఆసక్తి కనపరచకుండా డేవిడ్, నేను మిగిలాం. అయితే నువ్వేమీ మారలేదన్నమాట. అందుకేరా నువ్వంటే నాకు ప్రాణం. అయినా నిన్ను 4 తన్నాలిరా. నీకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు అన్నాడు డేవిడ్ నా భుజం మీద చేయి వేసి నన్ను తన దగ్గరకు తీసుకుంటూ. ఏడ్చావు, అయినా నేనేం చేశాన్రా అన్నాను. అదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ లలిత లేచి నిలబడుతోంది చూడు. వెళ్ళి మాట్లాడుతూ ఉండు. నేను అలా వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడు డేవిడ్ నా భుజం మీద నుండి తన చేయి తీసేస్తూ. నేను కళ్ళతోనే వాడికి కృతజ్ఞతలు తెలిపేసి లలిత వైపు దూసుకుపోయాను గబగబా. బిఏ 3 సంవత్సరాలు మేం కలిసి చదివాం. నా డియరెస్ట్ ఫ్రెండ్ రాజారావు అంటూ ఆనందంగా పరిచయం చేసింది లలిత తన స్నేహితురాళ్లకు. పరిచయాలయ్యాక తన మిత్రురాళ్ల వద్ద తాత్కాలిక సెలవు పొంది లలిత నా వెంట పెళ్లి పందిరి వెలుపలికి వచ్చింది. లలిత చేతిని నా చేతుల్లోకి తీసుకోవాలన్న కోరికను కష్టం మీద అణుచుకున్నాను చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి. ఎలా ఉన్నావు లలిత? 6 నెలలుగా నాకు ఉత్తరాలు రాయకుండా మానేశావు. నేను ఏమైపోవాలని అనుకున్నావు అని అడిగాను తన అందమైన నల్లని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. లలిత నవ్వింది. భారీ వర్షం తరువాత నీరెండలో స్వచ్ఛంగా కొత్తగా కనిపించే ప్రకృతిలాగా ఆ సౌందర్యం ఆమె మొహంలో నవ్వులో మెరుస్తోంది. ఆ అందమైన నవ్వే నేను ఆమెను ప్రేమించేలా చేసిందని చెప్పొచ్చు మొదటి నుండి. చూస్తున్నావుగా, బాగోలేనా? నువ్వు మాత్రం 3 సంవత్సరాలు దూరంగా ఉండిపోయి నన్ను తప్పు పడుతున్నావా? ఈ మధ్యన నీకు ఉత్తరాలు రాయకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? ఎంఏ అయిపోగానే పీహెచ్డీ చేస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయలు గారి నాటి అడ్మినిస్ట్రేషన్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. బుక్స్ సేకరించుకోవడానికే సమయం చాలలేదు ఇంతకాలం. చాలా హర్రీగా బిజీగా ఉన్నాను నిజానికి. 3-4 ఏళ్లలోపే డాక్టరేట్ పొందాలని ప్రయత్నిస్తున్నాను. అన్నట్లు ఈ పర్యాయం ఎలా రాశావు ఎంఏ పరీక్షలు? ఈ పర్యాయమైనా పోస్ట్ గ్రాడ్యుయేట్వి అవుతావా కాదా? ఉద్యోగ నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉన్నాను లలిత. ఎక్కడ చదవను? అందుకే ఈ పర్యాయం పరీక్షలే రాయలేదు. రాసి మళ్ళీ పోయిందనిపించుకోవడం కన్నా మానేయడం నయం అనిపించింది లలిత. నాలో ఓపిక నశిస్తోంది. జీవితంలో థ్రిల్ తగ్గిపోతోంది. ఏం చెయ్యను అన్నాను నీరసంగా. ఆర్గండి శారీలో అందంగా నిండుగా నిలబడ్డ లలిత మొట్టమొదటిసారి నా వైపు కాస్త తేలిక భావంతో చూసింది. నువ్వింత అసమర్థుడిగా తయారవుతావని అనుకోలేదు రాజా. ఓపికను పెంచుకో, థ్రిల్ అదే వస్తుంది. నువ్వు ముసలివాడివి కాదు కదా అంది. నేను అసమర్థుడుగా మాత్రం తయారవను లలిత. నాలో ఓపిక పెరగాలన్నా, నా జీవితానికి నిండుదనం రావాలన్నా, నా జీవితంలో థ్రిల్లింగ్ పెరగాలన్నా నువ్వు నా జీవితాన్ని పంచుకోవాల్సిందే. నువ్వు నా అర్ధాంగివి అయిన నాడు నేను ఎంత ఎత్తుకైనా ఎదిగిపోగలను అన్నాను నమ్మకంగా, దృఢంగా. రాజా, నీ జాబ్ పర్మనెంట్ అయిందా? లేదు లలిత, ఇప్పట్లో అవుతుందన్న నమ్మకమూ లేదు. అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు జీతం ఎంతొస్తోంది? 500. అంతేనా? చూడు రాజా, బెజవాడలో 500 మాత్రం సంపాదిస్తూ తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందంటావు? ఎలా సుఖంగా బ్రతకటం? పెళ్ళైన తర్వాత కూడా మనం పెద్దవాళ్ళ మీద ఆధారపడవలసిందేనా? ఓహ్, అదా నీ భయం లలిత. నువ్వు మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్వి, పీహెచ్డీ చేస్తున్న దానివి. విజయవాడలో నీకు 400 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరక్కపోదు అన్నాను ఉత్సాహంగా. పెళ్ళయ్యాక ఉద్యోగం చేయడమా? సారీ రాజా, నాకు ఇష్టం లేదు. పెళ్ళయ్యాక నేను హాయిగా కాలం గడపాలనుకుంటాను తప్ప ఉద్యోగం మొదలైనవేవీ చేయదలుచుకోలేదు. నాకు వడ్డించిన విస్తరి లాంటి జీవితం కావాలి. నన్ను క్షమించు ఇంత నిర్మహమాటంగా చెప్పేస్తున్నందుకు. అలా అయితే ఒక పని చేయవచ్చు మనం. మనం పెళ్లి చేసుకునేద్దాం. నీ పీహెచ్డీ అయిపోయే వరకు నేను జాబ్ చేస్తాను. ఆలోగా నాకు ప్రమోషన్ రావడమో, మరో మంచి జాబ్ దొరకడమో జరగకపోతే నీకు డాక్టరేట్ రాగానే మనం మా పల్లెకు వెళ్ళిపోదాం. ఎంత ప్రశాంతంగా, అద్భుతంగా ఉంటుందో తెలుసా మా పల్లె? మన జీవితాలు అంతకన్నా ప్రశాంతంగా గడిచిపోతాయి. నా భాగానికి వచ్చే భూమిని దగ్గర ఉండి సాగు చేయించుకుంటే చాలు.
గెజిటెడ్ ఆఫీసర్ కన్నా ఘనంగా బ్రతకొచ్చు నేను. విలేజీలో నీతో నా జీవితం పీస్ఫుల్ లైఫ్ విత్ బ్యూటిఫుల్ వైఫ్. ఆ అని దీర్ఘం తీశాను. ఐఎమ్ సారీ రాజా, విలేజీ లైఫ్ అంటే నాకు పరమ బోర్. లలిత అనగలిగాను నీరసంగా. నీ ఉద్యోగం ఎదుగు బొదుగు లేనిది. ఇంతకాలంగా అక్కడ నువ్వేం చేశావు? ఆ ఉద్యోగాన్నే పర్మనెంట్ చేయించుకోవడమో లేదా మరో పర్మనెంట్ ఉద్యోగం మంచిది వెతుక్కోవడమో చేయలేకపోయావా? ఇంతకాలంగా నువ్వేం సంపాదించావు? లలిత ప్రశ్నల ధోరణి నాకు కొద్దిగా చికాకును కలిగించింది. దాదాపు 3 సంవత్సరాల తరువాత కలుసుకున్న మా మధ్య సంభాషణ ఇలా సాగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అయినా ఓపికగా జవాబులు చెప్పాను లలిత ప్రశ్నలకు. లలిత, ఇంతకాలంగా నేనేం చేశానా? ఇంటి దగ్గర నుండి ఒక్క రూపాయి అయినా తెప్పించుకోకుండా స్వతంత్రంగా ఎంఏ చేశాను. ప్రైవేట్గా ఉద్యోగం చేస్తూనే. డిగ్రీ పొందలేకపోయాననుకో, అది వేరే విషయం. లైఫ్లో ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో వాటిని ఎలా అధిగమించవచ్చో ప్రాక్టికల్గా కూడా నేర్చుకున్నాను. రోజుకు ఎంత మినిమం ఖర్చుతో మెయింటైన్ అవ్వగలమన్నది కూడా అవసరం వచ్చినప్పుడంతా ప్రాక్టీస్ చేసి తెలుసుకున్నాను. పరిస్థితులకి పరిసరాలకి ఎలా అనుగుణంగా సర్దుకుపోవాల్సింది కూడా తెలుసుకున్నాను. కాకితో కబురంపిన వందలు వేలు నవ్వుతూ పంపగల అన్నయ్య, తల్లిదండ్రులు ఉన్నా ఎవరిని ఏమీ అడగకుండానే ఈ 3 ఏండ్లు హ్యాపీగా గడిపివేయగలిగినందుకు గర్వంగా కూడా ఉంటుంది నాకు. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు లలిత. ఇలాంటివి నేర్చుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందు మైండ్ ఉండాలి. ముందు చూపు ఉండాలి. ఏది మంచిది అని తెలియడమే కాదు, దానికోసం ఆ మంచి దారిలో నడవగలగాలి అనే తపన కూడా ఉండాలి. ఇలా ప్రతి ఒక్కరూ నేర్చుకున్న నాడు ప్రపంచంలో నిరుత్సాహం, నిరాశ, బాధ మొదలైనవి ఉండకపోవచ్చని నా నమ్మకం. నిజం చెప్పాలంటే ఈ 3 ఏండ్లలో ఎంతో నేర్చుకున్నాను నేను. అయినా ఇంకా ఎంతో నేర్చుకోవాల్సింది కూడా ఉంది. ఇక ఉద్యోగం ఎందుకు పర్మనెంట్ చేయించుకోలేదంటావా? రూల్స్ న్యూస్ పేపర్లలో, గవర్నమెంట్ ఆర్డర్ కాగితాలు అనబడే జీవోలలో ఇరుక్కుని ఉంటాయి తప్ప చిన్న చిన్న ఉద్యోగులు వరకు వాటంతట అవి రావు. బరువులు పెట్టి లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రూల్స్ను నాకు దగ్గరగా తెప్పించుకొని పని చేయించుకోవడం అనేది నా వ్యక్తిత్వానికి విరుద్ధమైన విషయం. అందువలన నా జాబు పర్మనెంట్ కాలేదు. ప్రమోషన్లు అంతకన్నా రాలేదు. ఇక ఇంకో పర్మనెంట్ ఉద్యోగం ఎక్కడ సంపాదించుకోను? ప్రస్తుతం ఇండియాలో ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా పడి ఉండడం లేదు. నేను ఇంతకాలంగా సంపాదించింది ఏమిటంటావా? మంచివాడు, నిజాయితీపరుడు, సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సన్ అన్న పేరు. నాకు ఆ తృప్తి చాలు అన్నాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. తృప్తి చాలు, బాగానే ఉంది. కానీ రాజా, ఈ మంచి పేరు వల్ల ఏమిటి లాభం? అంది లలిత కాస్త నిరుత్సాహంగా. లలిత, లలిత, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అనుకున్నాను. దాదాపు 4 సంవత్సరాల క్రితం కాలేజీ వార్షికోత్సవం నాడు స్టేజి ఎక్కి దేశ రక్షణ మన కర్తవ్యం అన్న అంశం మీద నిజాయితీ అన్న విషయాన్ని ఆధారం చేసుకొని అరగంట పాటు అనర్గళంగా మాట్లాడిన, నా మెడలో పూలహారం వేసి స్టేజ్ మీద అన్ని వందల మంది విద్యార్థుల ముందు నన్ను కౌగులించుకున్నంత పనిచేసిన లలిత రూపం మెదిలింది నా మనసులో. ఆ ఇంప్రెషన్ అంతా ఏమైపోయిందో? నా మనసు సుత్తిదెబ్బ తిన్నట్లుగా తయారైంది. గత రోజు బెజవాడలో బయలుదేరినప్పటి నుండి ఉండిన ఉద్రేకము, ఊహలు తారుమారైపోతున్నట్లనిపించింది నాకు. రైలు ఎక్కే ముందు ప్రయాణం చేస్తున్నంతసేపు రకరకాల ఊహలతో మునిగి తేలాను. రైలు దిగగానే లలితను కలుసుకుంటాను. తను నా చెయ్యి పట్టుకుని అలా పార్కులో మరెక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టి బోలెడు కబులు చెబుతుంది. ఆపై లలిత ఒడిలో తలపెట్టుకొని కాసేపు పడుకోవాలి. తరువాత చెట్టా పట్టాలేసుకొని వెళ్ళొచ్చు రాధ పెళ్ళికి. ఇలా సాగాయి నా ఊహలు. అబ్బా, ఊహలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనుకున్నాను. వాస్తవంలో లలిత సమక్షంలో అలాంటి ఆనందం పొందలేకపోయిన నేను. అయితే మన పెళ్ళి ఇంకా అంటూ ఏదో చెప్పబోతున్నాను, కానీ నా మాట మధ్యలోనే తుంచేసిందామె. ముందు జీవితంలో స్థిరపడు రాజా, ఆపై ఆలోచిస్తాం. ఒకవేళ జీవితంలో స్థిరత్వం అని నువ్వు అనుకుంటున్న దాన్ని నేను సంపాదించుకోలేకపోతే నేనేం చేయను రాజా? లలిత, నా ప్రేమ కాదు, మన ప్రేమ అనబోతున్నాను. అంతలోనే కొంపలు మునిగినట్లు పరిగెత్తుకొచ్చిన లలిత మిత్రురాళ్ళు ఆమెను పెళ్లి పందిట్లోకి లాక్కుపోయారు గబగబా. నా మాటలు నా గొంతులోనే అడగారిపోయాయి. నిరుత్సాహంగా లోపలికి అడుగులేస్తున్న నాకు చిన్న పొడిదగ్గు వినిపించింది పక్కగా. నీరసంగా తల తిప్పి చూశాను.
పక్కనున్న బెంచి మీద కూర్చుని ఉన్నాడు చిరునవ్వుతో డేవిడ్. డేవిడ్ నవ్వితే చాలా బావుంటాడు. వాడి నల్లటి ముఖంలో మెరుపులా మెరిసే తెల్లని చక్కటి పలువరస, వాడి అందమైన కర్లింగుల హెయిర్ స్టైలు ఎలాంటి వారినైనా ఆకర్షించి ఆకట్టుకుంటాయి. నువ్వో ఈడియట్విరా అన్నాడు వాడు నవ్వుతూనే. నీకేమొచ్చిందిరా నన్ను చివాట్లతో సహస్రనామార్చన చేస్తున్నావు అంటూ వాడి పక్కన కూలబడ్డాను. చెప్తాను, అయితే ఇక్కడ కాదు, భోజనం చేసేశాక మా ఇంటికి వెళ్దాం, అప్పుడు చెప్తాను అన్నాడు డేవిడ్. భోజనం అయిన తర్వాత నేను లలితతో చాలాసేపు మాట్లాడాలరా. ఏడ్చావు. లలిత నీకు అవకాశం ఇప్పుడే ఇచ్చేటట్లు లేదులే. ఎందుకురా, ఏమిటి కారణం అన్నాను కొంచెం గాబరాగా. డేవిడ్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో అతన్ని ఎవరో పిలిచారు బయట నుండి. ఉండరా బాబు, 10 నిమిషాల్లో వచ్చేస్తానంటూ వెళ్ళాడు డేవిడ్. నేను ఓ సిగరెట్ వెలిగించుకుని చుట్టూ చూశాను. కొంచెం దూరంలో రామ్మూర్తి, విజయ్ నిల్చొని నీట్గా డ్రెస్ చేసుకుని ఉన్న యువకులతో ఏదో చర్చిస్తున్నారు. ఇంకో దగ్గర రంగస్వామి ఎవరో 2 అమ్మాయిలతో ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నాడు. వధూవరులు కూర్చున్న చోటికి కాస్త వెనుకగా లలిత, ఇంకో 2 అమ్మాయిలు, దినేష్, ఇంకో యువకుడు నిలబడి ఏదో విషయం మీద వాదోపవాదాలు చేసుకుంటున్నారు. రాధ తన జీవితాన్ని పంచుకోవడం ప్రారంభించిన భాగస్వామి వైపు ఓరగా చూస్తోంది. చిరునవ్వుతో, సగం సిగ్గుతో. ఎక్కడ చూసినా ఉత్సాహం, ఆనందం, తృప్తి తాండవిస్తున్నాయి. హఠాత్తుగా నా మనసు శూన్యంగా తయారైంది. అంతమంది మధ్య నేనొక్కడే ఒంటరివాడుగా, ఎవరికీ ఏమీ కాకుండా చీకటిలో నిలిచిపోయిన బికారివాడుగా అనిపించింది నాకే. ఈ ఒంటరితనం, నిరుత్సాహం నాకు కొత్త కాదు. ఏ కారణం చేతో కొద్ది కాలంగా ఏ ఫంక్షన్కు వెళ్ళినా, ఏ డిన్నర్కు వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఇలాంటి అకేషన్కు దేనికి వెళ్ళినా నా పరిస్థితి ఇంతే. ఎన్నో విషయాలలో ఎన్నో విజయాలను సాధించిన నేను ఈ ఫీలింగ్ను మాత్రం ఎందుకో జయించలేకపోతున్నాను. అయితే నేనెప్పుడూ దీన్ని గూర్చి పట్టించుకునేవాణ్ణి కాను. కానీ ఈ అకేషన్ వేరు. రాధ పెళ్లి కుమార్తె స్థానంలో ఉంది కాబట్టి ఆమెకు ఎవరిని గురించి పట్టించుకునే అవకాశము కంపెనీ ఇవ్వగల సమయము లేదు. కానీ తక్కిన వాళ్ళు, యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్లు, వితౌట్ రాజారావు దెర్ ఈజ్ నో దినేష్ బాబు అనేవాళ్ళు ఆ రోజుల్లో నన్నొదిలి దినేష్ ఒక్క నిమిషం గడిపేవాడు కాదు. భోజనం, టీలు, కాఫీ, సిగరెట్ ఏదైనా కలిసి తీసుకోవాల్సిందే. కాలేజీకి, సినిమాలకు, షికార్లకు ఎక్కడికైనా కలిసి వెళ్లాల్సిందే. ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునే స్నేహం అంటారే అదే. యూనివర్సిటీ కల్చరల్ అసోసియేషన్లో ప్రముఖ స్థానాలలో ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళం నేను, రామ్మూర్తి. ఏ నాటకం జరిగినా, ఏ చర్చ జరిగినా అందులో మా పాత్రలు, మా ఉపన్యాసాలు ఉండి తీరాల్సిందే. ప్రతి అకేషన్లోనూ మా ఇద్దరికీ ఏదో ఒక స్పెషలైజ్డ్ వర్క్ ఉండి తీరేది. ఎన్నో సందర్భాలలో మా ఇద్దరికి కలిపి ఒకే బహుమతిని ఎన్నోసార్లు ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు. అంత దగ్గర సంబంధం ఉండేది మా మధ్యన. ఇక స్పోర్ట్స్ విషయంలో నేను లేనిది విజయ్ లేడన్న మాటే. నేను లేకపోతే ఏ గేమ్లోనూ తను అడుగు పెట్టేవాడే కాదు విజయ్. రంగస్వామికి నేను పర్మనెంట్ పిఏ. ఆ రోజుల్లో వాడి ప్రియురాలు జానకికి లవ్ లెటర్స్ రాసివ్వడం నా మొదటి డ్యూటీ. వాటిని వాడు కాపీ చేసి ఆమెకు పంపుకునేవాడు. వాడు ఆమెను ఎక్కడ, ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చో, ఎలా ఆమె ప్రేమను సంపాదించుకోవచ్చో మొదలైన వాటినంతా చూడాల్సిన బాధ్యత నా రెండవ డ్యూటీగా ఉండేది. ఆ ఏర్పాట్లన్నీ ఎంతో సిస్టమేటికల్గా చేసేవాణ్ణి ఆ రోజుల్లో. నా కృషే లేకపోతే జానకితో వాడి పెళ్లి జరిగేదే కాదని అందరూ అన్నారు కూడా. వాడి పెళ్లినాడు అది 100కి 100 పాళ్ళు నిజం కూడా. లలిత నా ప్రాణేశ్వరి, నా హృదయేశ్వరి, నా సర్వస్వం లలిత. లలిత కూడా ఆ రోజులను మర్చిపోయిందా? కాలేజీ టూర్ వెళ్ళినప్పుడు యమునా నది ఒడ్డున వెన్నెట్లో చెట్టా పట్టాలేసుకుని చేసిన షికార్లను, అజంతా గుహల వెలుపల కళ్ళతోనే చెప్పుకొని చూపులతోనే తెలుపుకున్న నిర్ణయాలను తను మర్చిపోయిందా? కాలేజీ యాక్టివిటీస్లో నేను చూపిన ప్రతిభ, పొందిన ప్రశంసలు, అప్పుడు తన కళ్ళలోని మెరుపులు, తను ఇచ్చిన ప్రోత్సాహం, డిగ్రీ అయిపోగానే నేను జీవితంలో థ్రిల్లింగ్ను వెతుక్కుంటూ బయలుదేరే ముందు, అంటే మేము విడిపోయే ముందు చేసుకున్న నిర్ణయాలు అన్నీ మర్చిపోయిందా? అసంభవం అంటూ పైకే గట్టిగా అనేశాను. ఆలోచనలతో మునిగిపోయి నన్ను నేను మర్చిపోయి చుట్టుపక్కల ఉన్నవారిలో చాలామంది నాకేసి విచిత్రంగా చూశారు. సిగ్గుపడిపోయి తలవంచుకున్నాను కొద్ది క్షణాలు. ఇక ఇది అణుయుగం.
ఇందులో ఎన్నో వింత మార్పులు సంభవిస్తున్నప్పుడు మానవుల మనసులలో వచ్చే మార్పులేపాటి అనుకున్నాను భారంగా నిశ్వసిస్తూ. భోజనాలకు రండి, ఎవరో వచ్చి అందరినీ పిలుస్తున్నారు. అందరూ గుంపులు గుంపులుగా భోజనాలు వడ్డింపబడుతున్న ప్రదేశానికి వెళ్తున్నారు. నన్ను ఎవ్వరూ పిలవలేదు. నాకు ఒంటరిగా అంతమంది మధ్యకు వెళ్ళాలని అనిపించలేదు. ఒంటరితనంతో శూన్యమైన మనసుతో బాధపడుతూ ఈ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ను అధిగమించడం నేర్చుకోవాలి అనుకుంటూ కూర్చున్నాను, సిగరెట్లు తగలేస్తూ. చాలా నిమిషాలు భారంగా గడిచాయి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది. సెకండ్ బ్యాచ్ భోజనాలకు కూర్చోబోతున్నారు. కానీ నేను కూర్చున్న చోటు నుండి లేచే ప్రయత్నం చేయలేదు. నేను 4వ సిగరెట్ పారవేసి 5వది వెలిగించుకోబోతుండగా రంగస్వామి వచ్చాడు నేను కూర్చున్న వైపు. తృప్తిగా భోంచేసి వచ్చాడు కాబోలు. భుక్తాయాసంతో దొర్లుతున్న రోడ్డు రోలర్లా వచ్చాడు. నెమ్మదిగా జేబు రుమాల్తో చెయ్యి మొహము తుడుచుకుంటూ. నా చేతుల్ని సిగరెట్ ప్యాకెట్ని వాడి వైపు చూపాను, సిగరెట్ ఆఫర్ చేస్తూ. నేను గోల్డ్ ఫ్లాక్ ఫిల్టర్ కింగ్స్ తప్ప వేరే కాల్చన్రా అని నిర్లక్ష్యంగా అంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి ఓ సిగరెట్ నోట్లో ఉంచుకొని వెలిగించుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. భోంచేసావా అని మర్యాద కోసమైనా అడగలేదు. కనీసం నాకో సిగరెట్ తన బ్రాండ్ది ఆఫర్ చెయ్యలేదు. ఒరేయ్ రంగస్వామి, నువ్వు జానకిని ప్రేమించేస్తూ నన్ను నీ విరహ బాధతో వేధించి వేస్తూ నా సిగరెట్లు ఎన్ని వేలు తగిలేసుంటావో మర్చిపోయావా అనుకున్నాను నేను వాడు వెళ్ళిన వైపు చూస్తూ. ఆ రోజులలో జానకికి వాడు ఉత్తరాలు రాసుకోవడం కోసం ఖరీదైన లెటర్ హెడ్లు, ఖరీదైన రంగురంగుల సిరాలు, ఖరీదైన గ్రీటింగ్ కార్డులు కూడా నేనే కొనాల్సి వచ్చేది. 2-3 నిమిషాల తేడాలో దినేష్, రామ్మూర్తి, విజయ్ ఇంకా కొందరు పాత పరిచయస్తులు భోంచేసి వచ్చేశారు. అయితే నా కేసి ఎవరూ రాలేదు. నన్ను చూసినా అది సాధారణ విషయమే కావచ్చు బహుశా. కానీ నేను బాధతో తలంచుకున్నాను కొన్ని నిమిషాలు. ఎందుకో నాకే తెలియదు సరిగ్గా. మళ్ళీ నేను తల పైకెత్తబోతుండగా నా భుజం మీద చేయి పడింది మృదువుగా. ఏమిట్రా, బాధపడుతున్నావా అని అడిగాడు డేవిడ్. అబ్బే లేదు, అయినా బాధెందుకు తడబడ్డాను నేను బయటపడిపోయినందుకు కొద్దిగా సిగ్గుపడుతూ. ఏడ్చావు, పద వెళ్ళి భోంచేద్దాం, నాకు చెడ్డ ఆకలిగా ఉంది అంటూ నా చెయ్యి పట్టి లాక్కుపోయాడు డేవిడ్. వడ్డనలు జరుగుతున్న ప్రదేశానికి కొంచెం ఇవతలగా వధూవరులు నిలబడి ఉన్నారు. వారి దగ్గర ఆగాడు డేవిడ్. రాధకు నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపాను. రాధ నన్ను డేవిడ్ను తన భర్తకు పరిచయం చేసింది. నన్ను ఆర్టిస్ట్గాను డేవిడ్ను వర్ధమాన రచయితగాను తెలుపుతూ. ఆమె భర్త చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు మేం తనకి పరిచయం అయినందుకు, రాధ కాలేజీ మేట్స్ అయినందుకు. మండు టెండలో వచ్చిన వాడికి చల్లని నీళ్లు దొరికినట్లు కొద్దిగా సంతోషం కలిగింది నాకు. రాధ మనస్తత్వంలో మార్పు లేదనుకుని కొంచెం ఆనందపడ్డాను. ఉదయం నుండి ఏమీ తినకుండా ఉండిపోవడం వలన, ఆకలి అయ్యి నిలిచిపోవడం వలన నాకు భోజనం సహించనలేదు. భోజనం అయిందనిపించుకొని ఆటోలో బస్టాండ్కి వెళ్ళాం నేను డేవిడ్. అక్కడ తెలిసిన వాళ్ళ కొట్లో ఉంచి ఉండిన నా సూట్ కేసు తీసుకుని డేవిడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అదే ఆటోలో. స్నానం చేసి బట్టలు మార్చుకొని డేవిడ్ వాళ్ళ అమ్మగారు ఇచ్చిన కిచడీ కొద్దిగా తిని మ్యాంగో జ్యూస్ తాగేసి డేవిడ్ గదిలో మంచం మీద వాలాను. నువ్వు ఫూలువిరా అన్నాడు డేవిడ్ వచ్చి నా పక్కనే కూర్చుంటూ. ఏమిట్రా నీ డొంక తిరుగుడు, కనిపించిన దగ్గర నుండి తిడుతూనే ఉన్నావు విసుక్కున్నాను నేను. ఒరేయ్, ఇది ఆకాశానికి నిచ్చెనలు వేయాల్సిన టైంరా. ఈ కాలంలో వ్యక్తిగతమైన విలువలకు, భావాలకు విలువనిచ్చేవాళ్ళు అరుదు. డాబు దర్పాలకే ప్రాధాన్యత ఎక్కువ. అందుకే నిన్ను ఈడియట్ అనడం అన్నాడు వాడు. వాడు చెప్తున్నది ఏమిటో సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు సరిగ్గా. అయితే నేనేం చేసి ఉండాల్సింది అని అడిగాను చాలా కోపంగా. చాలా చేసి ఉండాల్సింది. బస్ దిగంగానే పెళ్ళికి పరిగెత్తుకుని రాకుండా ఇక్కడికి వచ్చి నీట్గా గడ్డం గీక్కొని స్నానం చేసి నీ సూట్ కేసులో తెచ్చుకున్నావే ఆ బట్టల్లోని ఆ కొరియా ప్యాంటు, జపాన్ సిల్క్ షర్టు ఇన్షర్ట్ చేసి తొడుక్కొని నీట్గా టై కట్టుకొని ట్రిమ్గా అందంగా వచ్చి ఉండాల్సింది. అరగంట ఆలస్యంగా అయినా. జీతం 700అని, టీఏ వగైరాలు 200కు పైగా వస్తాయని చెప్పి ఉండాల్సింది. ఉద్యోగం త్వరలో పర్మనెంట్ అయిపోయి ఓ ప్రమోషన్ వస్తుందని కూడా చెప్పి ఉండాల్సింది. ఇలా ఎన్నో చెయ్యాల్సింది అన్నాడు డేవిడ్ సావధానంగా. ఏడ్చావు, అంత ఆత్మవంచన చేసుకోవడమా? ఒక రచయితగా నేను ఇలా చెప్పకూడదేమో కానీ నా మిత్రుడిగా ఇలా చెప్పడంలో తప్పు లేదు. అంతమంది మధ్య ఒంటరితనంగా బాధ అనుభవించడం కన్నా కొద్దిగా ఆత్మవంచన చేసుకోవడం మంచిది కదూ.
అసలు ఆ విధవలలో నీకన్నా తెలివైన వారు, నిజాయితీ పరులు ఉన్నారని అనుకోవడం నీ భ్రమ. అంతేకాని వాళ్ళు అడ్డదారులు తొక్కడమే కాదు, ఆత్మవంచన చేసుకుంటూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు కొద్దిగా నేను చెప్పినట్లుగా ప్రవర్తించి ఉండి ఉంటే ఇంత దూరం వచ్చినందుకు తృప్తి అయినా మిగిల్చుకుని వెళ్ళుండేవాడివి. నువ్వు చాలా సున్నితమైన మనస్తత్వం కలవాడివి. అందుకే నువ్వు ఎంత హర్ట్ అయ్యావో నాకొక్కడికే తెలుసు. డేవిడ్ మాటల్లో నాకు అర్థం కాని నిజం ఏదో ఉంది. అందువల్ల నేను ఆలోచనల్లో పడిపోయాను. నీకు మిత్రుడుగా నేనిచ్చే సలహా ఇంకోటుందిరా. నువ్వా టెంపరరీ ఉద్యోగం వదిలేయ్. సాధ్యమైనంత త్వరలో నీలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో కన్నా ప్రైవేట్ ఫర్ములలో వృద్ధి చెందగలరు. త్వరగా నిజాయితీ పరులకు ప్రైవేట్ ఫర్ముల్లో ఉన్నన్ని అవకాశాలు గవర్నమెంట్లో ఉండవు. నిజానికి గవర్నమెంట్ సర్వీస్లో గుర్రము గాడిద రెండూ ఒక్కటేనని నా అభిప్రాయం అన్నాడు డేవిడ్ మళ్ళీ తనే. వాడా సలహా ఎందుకిచ్చాడో కానీ ఆ సలహా నా బుర్రలో పదిలంగా నాటుకుంది ఆ క్షణాల్లోనే. నీ సలహా గుర్తుంచుకుంటాన్రా. ఇంకో విషయం, ఈ పర్యాయం నేను వీరందరి మధ్యకు రావాలనుకుంటే వీరందరికన్నా మంచి పొజిషన్లో ఉంటే తప్ప రాను అన్నాను డేవిడ్ చెయ్యందుకొని ప్రేమగా నొక్కుతూ. ఏ కారణం చేతనైనా డేవిడ్ ఊర్లో లేకుండా ఉండి నాకు కనిపించకుండా పోయి ఉంటే నాకు తప్పక వెర్రెత్తిపోయి ఉండేది. వాడి చేతిని ఎంత నొక్కినా నాకు తృప్తి కలగలేదు. ప్రేమంతా పైకి ఒలకబోయకపోయినా నిజానికి డేవిడ్ ఎప్పటికీ మార్పు చెందని కల్తీ లేని నిజమైన మిత్రుడు. స్నేహం విలువ వాడికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమో. ఇది మరీ వింత ప్రపంచం. లేకపోతే ఇంత ప్రేమను హృదయం నిండా నింపుకొని స్నేహం కోసం ప్రాణం ఇవ్వగల మనస్తత్వం కలిగిన డేవిడ్ విప్లవ రచయిత ఎలా అవుతాడు? రచయితలు రెండు వర్గాలుగా ఉన్నారు. ప్రజలను కొరకంచులతో వాతులు పెట్టి కొరడాలతో కొట్టి తట్టి నిద్రలేపే రచయితలు ఒక వర్గం వారైతే, ప్రజలని హాయిగా జోకొట్టి నిద్రపుచ్చి అందమైన కలలు కనమని చెప్పే రచయితలు రెండో వర్గం వారు అన్నాడు ఒక రచయిత. అయితే మన ప్రజలు రెండో వర్గం రచయితలను ఆదరించినంత గొప్పగా మొదటి వర్గం వారిని ఆదరించరు. అందుకే కాబోలు మొదటి వర్గానికి చెందిన రచయిత అయిన డేవిడ్ తగిన గుర్తింపును పొందలేకపోయాడు ఇంతవరకు కూడా. లలిత, నేను తిరుమల ఎక్స్ప్రెస్లో బెజవాడకు వెళ్ళిపోతున్నాను అన్నాను. గుడ్ రాజా, వెళ్ళగానే ఉత్తరం రాయి. అన్నట్లు 2 రోజులు ఉండకూడదు అంది లలిత. ఆమె స్వరంలో ప్రేమ కన్నా నిర్లక్ష్యం ఎక్కువగా ధ్వనించింది. లలిత, నిన్ను ఎంత ప్రేమించానో, ఎంత ప్రేమిస్తున్నానో ఆక్రోశించింది నా మనసు. అయినా మౌనంగా నిలబడ్డాను ఆమె ముందు. కొద్ది నిమిషాల తర్వాత కనీసం ఆమె ఇంటికి ఆహ్వానిస్తుందేమోనన్న ఆశ ఏ మూలనో కొట్టుమిట్టాడుతోంది నా మనసులో. సరే రాజా, నీకు సెలవు లేదు కాబోలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎంఏ పూర్తి చేయి. ఈ పర్యాయం జాబ్ పర్మనెంట్ చేసుకో. అంతవరకు నేను ఎదురు చూస్తుంటాను అంది మళ్ళీ. తనే అయితే ఈ పర్యాయం నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని కొద్దిగా నొక్కింది. థ్యాంక్స్ లలిత. ఎంఏ ఆగదు. ఈ పర్యాయం జాబ్ విషయం చెప్పలేను. గుడ్ బై లలిత. గుడ్ బై రాజా. లలిత ఇంట్లోకి వెళ్ళిపోగానే నేను డేవిడ్ ఇంటికి సాగిపోయాను. దారిలో 4 కన్నీటి చుక్కలు రాలిపోయాయి నా కళ్ళ నుండి. మానవ జీవితంలోని మలుపులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఓ చిన్న సంఘటన కూడా ఓ పెద్ద మలుపుకు దారితీస్తుంది. రాధ పెళ్లికి వెళ్ళొచ్చిన నాలో చాలా మార్పు వచ్చింది. సహజంగా నేను చేసే ప్రతి పని నిర్దిష్టంగా చేయడం నాకు అలవాటు. ఆ అలవాటును ఇంకా అభివృద్ధి పరచుకోవడమే కాక నిరుత్సాహం అనేది నాలో ఏ కోసానా లేకుండా చేసుకున్నాను. రోజులు గడిచిపోతున్నాయి చకచక. పరీక్షలు దగ్గర పడ్డాయి. బాగా దీక్షగా సబ్జెక్టులు స్టడీ చేసి ఎంఏ ఎగ్జామ్స్ రాసేశాను ఆంధ్ర యూనివర్సిటీకి. నాకేదైనా మంచి జాబ్ దొరికితే చూడమని దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ నా పాత పరిచయస్తులకు, స్నేహితులకు అందరికీ ఉత్తరాలు రాసేశాను. కొన్ని నెరవేరుతూ ఉంటాయి, కొన్ని కోరనివి జరగనివి కాదు. మానవుడి మనసు దేనినైతే బలంగా కోరుతుందో అదే తప్పక జరుగుతుంది సామాన్యంగా. అయితే కొందరి విషయంలో త్వరితంగా జరిగితే మరికొందరి విషయంలో కాస్త ఆలస్యంగా జరగవచ్చు. ఇది మానవుడి ఊహలకు అందని విషయమే మొత్తానికి. ఎంఏ డిగ్రీ నా చేతికి అందడం, ఎక్కడో ఒరిస్సా స్టేట్లోని కటక్లో స్థిరపడ్డ నా మిత్రుడు ఓ ఉత్తరం రావడం యాదృచ్ఛికంగా ఒకే రోజున జరిగాయి.
ఖాజా ఖాన్ రాసిన ఉత్తరం నన్ను మరీ ఆనందపరిచిందనే చెప్పవచ్చు. అందులో ఇలా రాశాడతను: ప్రియమైన రాజారావు, చాలా కాలం తర్వాత నీ ఉత్తరం అంది నన్ను ఆనందపరిచింది. అయితే నీ ఉత్తరానికి చాలా ఆలస్యంగా జవాబు రాస్తున్నాను. అందుకు తగిన కారణం లేకపోలేదు. నీ ఉత్తరంలో నువ్వు ఎక్కడైనా మంచి ఉద్యోగం దొరికేలా ఉంటే చూడు, మంచి జీతం లభించేలా ఉంటే ఈ జాబ్ రిజైన్ చేసేసి వచ్చేస్తానని రాశావు. నీ ఉత్తరం అందినప్పటి నుండి నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. ఒరిస్సా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లు, ప్రైవేట్ ఫర్ములు, గవర్నమెంట్ ఫర్ములు బాగా ఎక్కువవుతున్నాయి. ఒరిస్సా ప్రస్తుత క్యాపిటల్ సిటీ అయిన భువనేశ్వర్లో కొత్తగా ప్రారంభింపబడిన ఒక భారీ ఆగ్రో సీడ్స్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి. ఆ కంపెనీ యజమానులు నిజాయితీపరుడైన మంచి వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ కంపెనీ యజమానులలో ఇద్దరు నాకు బాగా పరిచయస్తులవడం వలన నిన్ను గూర్చి వారికి చెప్పాను. నీ ఉత్తరం అందగానే నీకు డెఫినెట్గా ఈ ఉద్యోగం దొరుకుతుంది. ప్రారంభంలో 700 ఇస్తారు జీతం. స్కూటరు, రెసిడెన్సీ కూడా ఇవ్వొచ్చు. 1 సంవత్సరం పాటు వారికి సంతృప్తి కలిగేలా నీ డ్యూటీస్ నువ్వు నిర్వర్తించగలిగితే ఆ తరువాత నీ జీతం చాలా పెరుగుతుంది. ఈ ఉత్తరం అందగానే పెట్టే బేడా సర్దుకొని నేరుగా కటక్కొచ్చేయి. ఎందుకైనా మంచిది, నీ ఉద్యోగాన్ని రిజైన్ చేయకు. 2 నెలలు సెలవు పెట్టేసి వచ్చేయి. ఇక్కడ ఉద్యోగం నీకు నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోదువు గాని నీ కొరకు ఎదురు చూస్తాను. ప్రియమిత్రుడు కాజా. ఉత్తరం అందగానే కోణార్క్ ఎక్స్ప్రెస్లో భువనేశ్వర్కు ఓ బెర్త్ రిజర్వ్ చేయించుకున్నాను. ఉద్యోగానికి 1 నెల సెలవు పెట్టి నిర్వర్తించవలసిన సామాన్య బాధ్యతలన్నీ నిర్వర్తించి అందరి వద్ద సెలవు తీసుకుని ట్రైన్ ఎక్కేశాను. మరునాడు ఉదయం భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో రైలు దిగి బస్టాండ్ చేరుకుని కటక్ వెళ్లే బస్ ఎక్కాను. 40 నిమిషాలు ప్రయాణం చేసి కటక్ చేరుకుంది బస్. కటక్లోని రిక్షా వాళ్లలో చాలామంది తెలుగు తెలిసిన వారే అవడం వలన బెంగాలీ సాహీలో ఉన్న కాజా ఖాన్ ఇంటికి చేరుకోవడం పెద్ద కష్టం కాలేదు నాకు. కాజా నన్ను ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు. విజయవాడలో నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో పరిచయమైన వ్యక్తి కాజా. అతను నేను కలిసి నివసించేవాళ్ళం. గాంధీనగర్లోని ఓ ఇంట్లోని మేడ మీద గదిలో. అతను ఓ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా ఉండేవాడప్పట్లో. అతను పరిచయమై అతని గదిలో నేను భాగస్వామి అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మేము చాలా మంచి స్నేహితులమైపోయాం. అయితే చాలా కొద్ది నెలల్లోనే అతను ఒరిస్సాలో ఉన్న తన స్నేహితుల సహాయంతో కటక్లోని ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో స్టెనో పోస్టు సంపాదించుకోవడంతో విడిపోవలసి వచ్చింది మేము. ఆ తర్వాత ఇదే కలవడం. 2 రోజులు కటక్లోనే గడిపాను. కాజాతో పాటు తన స్నేహితులందరినీ పరిచయం చేసి మహానది ఆనకట్ట, మహానది వరద నీళ్లు కటక్ను దెబ్బతీయకుండా రాజా కృష్ణచంద్ గజపతి కాలంలో కటక్ జోడీకి కట్టుబడ్డ గోడలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు మొదలైనవి చూపించాడు కాజా. 3వ రోజు ఉదయాన్నే భువనేశ్వర్కి వెళ్ళామిద్దరం కలిసి. హిందుస్థాన్ సీడ్స్ అండ్ ఆగ్రో ప్రోడక్ట్స్ కంపెనీలో నన్ను దాదాపు గంటసేపు ఇంటర్వ్యూ చేశారు ఆ కంపెనీ డైరెక్టర్లు. కాజా తన ఉత్తరంలో వ్రాసి ఉండినట్లుగానే 700 జీతంతో ఆ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగం లభించింది నాకు. యూనిట్ 3 ప్రాంతంలోని ఓ కాలనీలో అందంగా అధునాతనంగా ఉన్న ఓ చిన్న ఇల్లు కూడా కంపెనీ వాళ్లే ఇచ్చారు నాకు. నాకు ఆ ఉద్యోగం లభ్యం కావడం కోసం కాజా శ్రమపడ్డాడో, ఎంత నమ్మకాన్ని నా మీద కలిగించాడో నాకు నెమ్మదిగా తెలియవచ్చింది. స్నేహం అనేది చాలా గొప్పది అనుకున్నాను. 2 రోజులు నాతోనే ఉండి భువనేశ్వర్లోని తన పరిచయస్తులను, మిత్రులను అందరినీ నాకు పరిచయం చేసి లింగరాజ టెంపుల్, హోటల్ ప్రాచీకి ఎదురుగా ఉన్న రామాలయము, కోణార్క సూర్య దేవాలయము, పూరి జగన్నాథ స్వామి దేవాలయము మొదలైన వాటిని అన్నింటినీ చూపించిన తర్వాత కటక్కు వెళ్ళాడు కాజా. ఆలోగా ఒరిస్సా భోజనానికి అలవాటు పడిపోయాను. ఆంధ్ర భోజనం కావాలనుకుంటే చాలా దూరం వెళ్లాల్సి వచ్చేది. అయితే త్వరలోనే నాకు తెలుగు భోజనం కూడా రుచికరంగా వండగలిగిన వంటవాడు దొరకడంతో వాడిని నియమించుకున్నాను వంటవాడిగా. ఉద్యోగం కూడా నా భావాలకు బాగా సరిపోయింది అని తెలుసుకున్నాను. చాలా కొద్ది రోజుల్లోనే మనస్సంతా ఉద్యోగ నిర్వహణ మీదే కేంద్రీకరించాను సంతృప్తిగా. 1 సంవత్సరం రోజులు గడిచిపోయాయి గబగబా. ఒరిస్సాలో స్థిరత్వం సంపాదించుకునేశాను నేను. కంపెనీలో సిన్సియర్ ఆఫీసర్గా పేరు పొందాను. యాజమాన్యంలో మంచి పలుకుబడి, నమ్మకము సంపాదించుకోవడమే గాక వర్కర్స్లో కూడా మంచి అభిమానాన్ని సంపాదించుకోగలిగాను. 100 రూపాయలు పెరిగింది నా జీతం.
నేను వాడుకోవడం కోసం బజాజ్ చేతక్ స్కూటర్ ఇవ్వబడింది. ఒక్క సంవత్సరం గడవగానే 100 పెంచారా? అయితే ఇంకో సంవత్సరం గడిస్తే నీకు ₹1000 జీతం ఫిక్స్ చేస్తారన్నాడు కాజా. కాజా నన్ను తీసుకువెళ్ళి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్‌లో నన్ను ఆర్టిస్ట్‌గా పరిచయం చేశాడు. కొద్ది రోజుల్లోనే నేను ఆంధ్ర అసోసియేషన్‌లో ఓ ముఖ్యమైన వ్యక్తిగా అయిపోయాను. ఒరియా మాట్లాడడం బాగా వచ్చేసింది. ఒరియా వాళ్ళల్లో కూడా మంచి పరిచయస్తులు, స్నేహితులు ఏర్పడ్డారు నాకు. ప్రతి ఆదివారమో నేను కటక్ వెళ్ళడమో, కాజా భువనేశ్వర్ రావడమో పరిపాటైపోయింది. ఇద్దరూ కలిసి ఆనందంగా కులాసాగా గడిపేసేయడం అలవాటైపోయింది. తక్కిన 6 రోజులలో 1, 2 సార్లు ఫోను మీద సంభాషణ సాగించడము పరిపాటి అయిపోయింది. మంచి ఉద్యోగం, స్నేహం విలువ బాగా తెలిసిన మిత్రుడి సాహచర్యం, 10 మందిలో గుర్తింపు, గౌరవం, హోదా ఇంతకన్నా ఏం కావాలి నాకు? మంచి మనశ్శాంతిని పొందాను నేను ఒరిస్సాలో. నన్ను సరిగ్గా ట్రీట్ చేయకుండా అవమానించి బాధించిన మిత్ర బృందానికి, లలితకు పరోక్షంగా లక్షల కొలది కృతజ్ఞతలు తెలుపుకున్నాను మనసులోనే. రాధ పెళ్లిలో వారలా ప్రవర్తించడం, డేవిడ్ నాకు మంచి సలహా ఇవ్వడం, నాలో చలనాన్ని కలిగించడం వల్ల ప్రయత్నం చేసి కాజా సహాయంతో అదృష్టవశాత్తు లభించిన ఈ ఉద్యోగం. ఆ ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండి ఉంటే బావిలో కప్పల బెజవాడలో ఆ టెంపరరీ ఉద్యోగం వెలగబెడుతూ అక్కడే ఉండేవాణ్ణి బహుశా. ఓ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో కంపెనీలో నా ఆఫీస్ గదిలో కూర్చొని బిజినెస్ లెటర్స్ డిక్టేట్ చేస్తున్నాను. స్టెనో స్రవంతి షార్ట్ హ్యాండ్లో రాసుకుంటోంది. ఆఫీస్ అటెండర్ ఏదో ప్యాకెట్ తెచ్చి నా టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోయాడు. లెటర్స్ డిక్టేట్ చేయడం అయిపోయాక ఆ ప్యాకెట్ అందుకొని ఓపెన్ చేశాను. నా పర్సనల్ యూస్ కోసం కంపెనీ వాళ్ళు అచ్చువేయించిన ఖరీదైన న్యూ ఇయర్స్ డే గ్రీటింగ్ కార్డులు 100 ఉన్నాయి అందులో. నోటబుల్ కొటేషన్స్తో కూడిన విషస్ క్రింద ఏఎస్ రాజారావు ఎంఏ, ప్రాజెక్ట్ మేనేజర్, హిందుస్థాన్ సీడ్స్ అండ్ ఆగ్రో ప్రోడక్ట్స్, భువనేశ్వర్, ఒరిస్సా అని అందంగా ప్రింట్ చేయబడి ఉన్న ఆ గ్రీటింగ్ కార్డ్స్ని చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది. జనవరి 1 తారీఖు ఇంకా ఎంతో దూరంలో లేదు. నా స్నేహితులకు, పరిచయస్తులకు అందరికీ పేరు పేరున పోస్ట్ చేశాను ఆ కార్డులను. రాధ పెళ్లిలో నన్ను చిన్నచూపు చూసిన మిత్రులకు కూడా పోస్ట్ చేశాను మర్చిపోకుండా. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని అయ్యానని, భువనేశ్వర్లో ఓ పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నానని నేను పంపిన గ్రీటింగ్ కార్డుల ద్వారా మాత్రమే తెలిసింది నా స్నేహితులందరికీ, ఒక్క డేవిడ్కు తప్ప. డేవిడ్కు మారిన నా పరిస్థితులను గూర్చి నేను విపులంగా ఎప్పటికప్పుడు రాస్తూనే ఉన్నాను. అయితే వాడు నా విషయాలు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాడని నాకు తెలియదు. నిజంగా ఈ రచయితలు చాలా చిత్రమైన వాళ్ళు. వాళ్ళు నిత్య జీవితాలలో కూడా ఎంతో ఉదాత్తంగానే జీవిస్తూ ఉంటారు. అయితే ఎన్నో విషయాలు అతి గోప్యంగా ఉంచుతారు. కారణాలు వాళ్ళకి తెలియాల్సిందే. అభినందనలతో కూడిన ఉత్తరాల వర్షం కురిసింది నా మీద. న్యూ ఇయర్ గ్రీటింగ్స్తో పాటు లలిత కూడా చాలా కాలం తర్వాత ఓ పెద్ద ఉత్తరం రాసింది. ఉత్తరాల పరంపరను చూస్తే కొద్ది కాగితాలే మిగిలి ఉన్న నా లెటర్ హెడ్ చాలదనిపించింది జవాబులు రాయడానికి. అందువల్ల ఓ ప్రెస్లో అర్జెంటుగా ఖరీదైన లెటర్ హెడ్స్ అచ్చు వేయించాను. లేత గులాబీ రంగు కాగితాల మీద నా హోదాతో కూడిన కంపెనీ అడ్రస్తో పాటు రెసిడెన్స్ అడ్రస్ కూడా కలిపి అచ్చువేయబడ్డ లెటర్ హెడ్స్ నాకు మంచి ఉత్సాహాన్ని కలిగించాయి. అందరికీ జవాబులు రాశాను ఓపిగ్గా. నా మీద మిత్రులకు, ముఖ్యంగా లలితకు ఏర్పడ్డ క్యూరియాసిటీని గురించి డేవిడ్కి విపులంగా రాశాను. చివరన ఓ ఉత్తరంలో, చిన్నప్పటి నుండి నాకు చిత్రలేఖనం అంటే చాలా అభిమానం ఉండేది. హై స్కూల్ రోజుల్లోనే ఏవో బొమ్మలు గీస్తుండేవాడిని. అయితే నేను బిఏ ముగించిన తర్వాత కానీ మంచి ప్రావీణ్యం సంపాదించలేకపోయానందులో. ప్రావీణ్యత సంపాదించిన తర్వాత కూడా ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం నాలో ఉండేది కాదు. బెజవాడలో ఉద్యోగంలో చేరాక నన్ను బాగా ప్రోత్సహించి నన్ను మంచి ఆర్టిస్టుగా తయారు చేసినవాడు కాజా ఖాన్. అయితే నేను ఆర్టిస్టుగా స్థిరత్వం సంపాదించుకోక మునిపే అతను ఒరిస్సా వెళ్ళిపోవడంతో నాలోని ఆర్టికల్ మైండు నిద్రపోయి మూలపడిపోయింది. ఇక్కడికి వచ్చి స్థిరపడ్డాక ప్రతి ఆదివారం కాజాను కలుసుకున్నప్పుడు తను ఇచ్చే ప్రోత్సాహము, ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు నాపై చూపించే అభిమానము నాకు మంచి ఉత్సాహాన్ని తెప్పించాయి. ప్రతిరోజు 2-3 గంటల పాటైనా కుంచె పట్టుకుంటే తప్ప సంతృప్తి కలగని అలవాటును కలిగించాయి. కాజా వాళ్ళ ఇంట్లో, ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ ఆఫీస్లో, ఇంకా కొద్దిమంది మిత్రుల ఇళ్లల్లో గోడల మీద అద్భుతమైన పెయింటింగ్స్ నిలబెట్టాను వరుసగా. ఆర్టిస్టుగా కూడా నా స్థాయి పెరిగింది.
మంచి చిత్రకారుడిగా భువనేశ్వర్, కటక్లలో పేరు పొందాను. భువనేశ్వర్ నుండి వెలువడే ఒరియా పత్రికలో కూడా నా చిత్రాలు వరుసగా ప్రచురింపబడటంతో నేను ఒరిస్సా చిత్రకారులలో ఒకడయ్యానని చెప్పొచ్చు. ఒకరోజు సాయంకాలం ఏజీ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసే ఓ మిత్రుడింటికి బయలుదేరబోతున్నాను. అంతలో హడావిడిగా వచ్చాడు కాజా ఇంట్లోకి. భోలానాథ్, అర్జెంటుగా టీ బిస్కెట్లు పట్టుకురా, కాజాగారు వచ్చారు అని కేక వేశాను వంటగదిలోకి. భోలానాథ్ మహారాణా మా వంటవాడి శుభనామం. రూర్కెలా నుండి మా ఫ్రెండ్ తారానాథ్ పంపాడు. ఇది అతనికి నిన్ను గూర్చి ఆ మధ్య కలిసినప్పుడు చెప్పానులే అంటూ సోఫాలో కూర్చుని నాకు ఓ కాగితం అందించాడు రాజా. అనుకోకుండా కాజా వచ్చిన సంతోషంలో ఉత్సాహంగా మడతలు విప్పాను ఆ కాగితాన్ని. హైదరాబాద్లో జరగబోతున్న ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్కు సంబంధించిన కాంపిటీషన్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ కాగితం అది. బహుశా ఏదో తెలుగు దినపత్రికలోంచి కత్తిరింపబడి ఉండాలి. ఈ ఎగ్జిబిషన్కి నువ్వు ఓ మంచి చిత్రం గీసి పంపాలి అన్నాడు కాజా బోలనాథ్ అందించిన బిస్కెట్లు అందుకుంటూ. ఎగ్జిబిషన్కి పంపడానికి తగిన స్తోమత కలిగిన కళాత్మక చిత్రాన్ని నేనెక్కడ గీయగలను కాజా? అందులోనూ ఇది కాంపిటీషన్ ఉన్న ఎగ్జిబిషన్. దానికి పంపాల్సిన ప్రతి చిత్రము పోటీకి సంపూర్ణ అర్హత కలిగిందై ఉండాలి కదా అన్నా నిరుత్సాహంగా. నువ్వు తప్పక గీయగలవు రాజా. ప్రయత్నమే చేయకుండా ఉంటే నువ్వు ఆర్టిస్ట్గా వెలుగులోకి రాలేవు. ఏదైనా మంచి చిత్రం గీయి, మనకు బహుమానం రాకపోయినా నష్టం లేదు. ఆర్టిస్ట్గా నీకు మంచి పేరొస్తే చాలు అన్నాడు కాజా సావధానంగా. ఎలా కాజా, వ్యవధి కూడా ఎక్కువ లేదే. అయినా నీ మీద గౌరవభావంతో, ప్రేమతో ఓ మంచి చిత్రం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది సకాలంలో తయారై నువ్వు ఓకే అంటే పంపించడానికి ప్రయత్నం చేస్తానన్నాను. వెరీ గుడ్ యార్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు కాజా. ఈ విషయం తెలిసాక అసోసియేషన్ వాళ్ళు, మిత్రులు, పరిచయస్తులు అందరూ ప్రోత్సహించారు. నాలో ఉత్సాహం పుట్టింది. అయితే పోటీకి పంపే చిత్రం గీయడానికి ఉత్సాహము, ఆవేశము మాత్రం చాలవు. చక్కటి ఆలోచనలు కూడా కావాలి. మంచి చిత్రం యొక్క స్కెచ్ కోసం ఆలోచన ప్రారంభించాను. ఎంతో ఆలోచించి వివిధ కోణాలలోంచి నేను చూసి ఉండిన వాస్తవ ప్రపంచాన్ని మననం చేసుకుంటూ 4-5 స్కెచ్లు తయారు చేశాను ఎగ్జిబిషన్ కోసం. అందమైన ఇంటి ముందు ఆనంద ఉత్సాహాలతో ఆడుకుంటున్న అప్పుడే విచ్చిన పువ్వుల్లాంటి పిల్లలు, అదే ఇంటి అరుగు మీద వయసు ఉడిగిపోయి పండుటాకులాంటి ఓ ముసలి వ్యక్తిని ఓ స్కెచ్లో గీశాను. మానవుడి చేతులలో డబ్బు కోసం నలిగిపోతున్న స్త్రీ తాలూకు చిత్రానికి ఇంకో స్కెచ్. తినుబండారాల దుకాణం కేసి ఆకలి కళ్ళతో ఆశగా చూసే ఎండిపోయిన పువ్వులాంటి కుర్రవాడి చిత్రానికి ఇంకో స్కెచ్. ఇలాంటి స్కెచ్లు ఒకదాని తర్వాత ఒకటి. ఎన్ని గీసినా ఒక్కదానికి పెయింటింగ్ మొదలు పెట్టడానికి నాకు మనస్కరించలేదు. ప్రతిదీ ఇది పోటీకి పంపడానికి అర్హమైందా అనే అనుమానంలో నన్ను పడవేసిందే. నిజానికి ఏదో ఒక లోపం అందులో లేకపోతే ఆ అనుమానం రాకూడదు చిత్రకారుడికి. కాజాను కలుసుకోగానే చెప్పెయ్యాలి, నాలో అంత స్టాండర్డ్ లేదని అనుకునేశాను. చివరికి ఆనాడు పోటీకి చిత్రాన్ని పంపవలసిన ఆఖరి తేదీ అట్టే దూరంలో లేదు కూడా. అయితే అదే రోజు సాయంకాలం ఓ సంఘటన జరిగింది. సన్నగాను భారీగాను కాకుండా మధ్య రకంగా పడుతోన్న వర్షాన్ని చూస్తూ వరండాలో కూర్చుని ఉన్నాను. అలాంటి వర్షం పడే సాయంకాలాలంటే నాకు చాలా ఇష్టం. గొడుగైనా లేకుండా వర్షంలో తడుస్తూనే ఓ ఒరియామిత్రుడొచ్చాడు నా ఇంటికి. ఆ సమయంలో ఆయన రావడం విచిత్రం. ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. గత స్మృతులను నెమరు వేసుకుంటూ మనసులో తారట్లాడుతున్న విషాద రేఖల వల్ల పరధ్యానంగా కూర్చుని ఉండిన నేను గబగబా లేచి ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి తల తుడుచుకోవడానికి ఓ టవల్ ఇచ్చి, ఏమిటి వర్షంలో తడుస్తూనే వచ్చేశారు, రెయిన్ కోట్ అయినా గొడుగైనా వేసుకోకుండా అన్నాను. భోలానాథ్ ఫ్లాస్క్లో పోసి ఉంచి వెళ్ళిన వేడి టీని 2 కప్పుల్లో పోస్తూ ఆయన తల తుడుచుకునే ప్రయత్నమైనా చేయకుండా నిరుత్సాహంగా తల విదిలించి అన్నాడు. ఒరియాలో ఆయన మాటల సారాంశం ఇది. ఏమి జీవితాలో రాజా, మానవ జీవితాలు, మరీ క్షణకములైన ఈ జీవితాలకు ఇన్ని జాగ్రత్తలెందుకో. ఆయనంత నీరసంగా, నిరుత్సాహంగా ఎప్పుడూ కనిపించలేదు నాకు. అందువల్ల ఆశ్చర్యపోతూ ఎనీథింగ్ హ్యాపెండ్ అని ప్రశ్నించాను. ఆయన ఒరియాలో వేదాంత ధోరణిలో బాధగా చెప్పుకుపోయాడు. ఏమిటి రాజా ఈ ప్రపంచం? ప్రపంచంలో పరస్పర వైషమ్యాలు, ద్వేషాలు,
పగలు తప్ప మరోటి కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కుళ్ళు, కుతంత్రాలు, చిన్న చిన్న విషయాలకు సైతం పోట్లాటలు, యుద్ధాలు, హత్యలు సహజమైపోతున్నాయి. అసలు మనుషుల మధ్య ప్రేమానురాగాలు, స్నేహభావాలు నశించిపోతున్నాయి రోజురోజుకి. స్వల్ప విషయాలకు సైతం మనుషులు ఒకరినొకరు కుళ్ళబొడుచుకునే స్థితికి దిగజారిపోతున్నారు. మానవ వ్యవస్థే దిగజారిపోతోంది. నైతిక విలువలు నశించిపోతున్నాయి. ఏం జరిగింది? ఎందుకింత డెస్పరేట్ అయిపోతున్నారు అని చాలా క్యూరియస్గా అడిగాను. ఆయన చెప్పిన విషయాలు విన్నాక నా మనసు కూడా కల్లోలానికి, సంఘర్షణకు గురైంది. ఆయన ఉన్న వీధిలోనే ఓ చివరన ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళైన 2 కుటుంబాల మధ్య ఏవో కలతలొచ్చాయట. చాలా చిన్న కలతలు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేనివి. అవి మొదట ఆడవాళ్ల మధ్య ప్రారంభమై చిలికి చిలికి గాలివానలా తయారై మగవాళ్ల వరకు వెళ్ళాయట. ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనాలు ముగించి లేచే సమయాన ఒక ఇంటిలోని యువకుడు కాలేజీలోని తన మిత్రులను కొంతమందిని తీసుకొచ్చి అందరితో కలిసి ఎదురింటిలోని ఓ యువకుడిని చావబాదాడట. చిత్తు చిత్తుగా చావు దెబ్బలు తింటున్న ఆ యువకుడి అన్నయ్య ఆ సమయానికి ఇంటికి వచ్చి 10 మంది మధ్య నలిగిపోతున్న తన తమ్ముణ్ణి చూసి ఉద్రేకంతో ఇంట్లోకి వెళ్ళి ఓ కొడవలి తీసుకొచ్చి ఇద్దరి తలలు పూర్తిగా తెగిపోయేలా, మరొకడి తల సగం తెగేలా నరికేశాడట. తలలు తెగిన వాళ్ళిద్దరూ భయంకరంగా రోడ్డంతా గంతులేసి కిందపడి దొర్లి ప్రాణాలు వదిలేశారట. సగం తల తెగిన వ్యక్తి హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నాడట. నరికిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడట. హంతకుడుగా మారిన ఆ వ్యక్తికి భార్య, పిల్లలు ఉండడమే కాదు, ఆ కుటుంబం మొత్తం అతని మీదే ఆధారపడి ఉందట. హతులలో ఒకడు ఓ ధనవంతునికి లేకలేక పుట్టిన సంతానం. రెండవ వాడు ముసలివాళ్లు, నిరుపేదలు అయిన ఓ దంపతులకు ఆశాకిరణం. కొన ఊపిరితో ఉన్నవాడు కొత్తగా పెళ్లి చేసుకుని ఓ స్త్రీ జీవితాన్ని పంచుకున్న వ్యక్తి. ఆయన ఆ భయంకర సంఘటనను గూర్చి విపులంగా చెప్పిన తర్వాత కొంతసేపు పతనమైపోతున్న సమాజపు విలువలను గూర్చి బాధపడి వెళ్ళిపోయాడు, వర్షంలో తడుచుకుంటూనే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నా కళ్ళ ముందు అతను చెప్పిన సంఘటనలే మెదలసాగాయి. ఆలోచనలతో సతమతమైపోతూ కూర్చున్న నా మనోఫలకం మీద ఎన్నో దృశ్యాలు కదిలిపోసాగాయి. అన్నను చంపిన తమ్ముళ్ళు, తమ్ముళ్లను చంపిన అన్నలు, మిత్రులను చంపిన వాళ్ళు, ఒంటరిగా దొరికిన ఆడవాళ్లను అమానుషంగా రేప్ చేసి చంపిన దుర్మార్గులు, నగల కోసం, డబ్బు కోసం, చివరికి 10 రూపాయల కోసం కూడా హత్యలకు పాల్పడిన వాళ్ళు, ఆస్తి కోసం పసికందుల్ని చంపిన వాళ్ళు, కామంతో కళ్ళు మూసుకుపోయి కట్టుకున్న భర్తలను, కన్నబిడ్డలను చంపుకున్న వాళ్ళు, ఇలా ఎందరో నా మనోఫలకం మీద కదిలిపోయారు. ఆలోచనలు లేకుండా ఆవేశాలలో, ద్వేషాలతో హత్యలు చేయడం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో, ఒక హత్య ఎన్ని జీవితాలు నాశనం అవడానికి దోహదం చేస్తుందో, హత్య చేసే క్షణాలలోనే అంతకుముందు ఆవేశంలోనూ హంతకుడి లేక హంతకుల బుర్రలకు ఏమాత్రం తట్టవు. హత్యానంతరం హంతకునిలో తప్పక కలిగే పశ్చాత్తాపం వలన ఎవరికీ ఏ ప్రయోజనమూ ఉండదు. ఆ రోజు భోలానాథ్ ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు సాయంకాలమే. అందువలన డైనింగ్ టేబుల్ మీద అతను అమర్చి వెళ్ళిన పాత్రల్లోంచి నేనే వడ్డించుకొని అన్యమనస్కంగా భోజనం అయిందనిపించి లేచేశాను. ఫ్లాస్క్లో మిగిలి ఉన్న వేడి టీ తాగి ఓ సిగరెట్ వెలిగించుకొని నేను చిత్రాలు గీసుకొని గదిలోకి వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత ఓ కొత్త చిత్రానికి స్కెచ్ గీయసాగాను. స్కెచ్ పూర్తయ్యేసరికి రాత్రి 12 గంటలు దాటింది. స్కెచ్లో 3 భాగాలు ఏర్పడ్డాయి. చిత్రానికి ఎడం చేతి వైపు కింద భాగం కార్నర్లో ఓ చిన్న దృశ్యం. అందులో 2 మనుషులు ఎదురెదురుగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఓ రాచమార్గాన. అది మొదటి దృశ్యం చిత్రంలో. ఆ దృశ్యానికి కాస్త పైగా ఇంకో చిన్న దృశ్యం. అయితే అది మొదటి దృశ్యం కన్నా కాస్త పెద్దది. అందులో ఎదురుపడ్డ ఆ 2 వ్యక్తులు ఏ కారణం చేతో భయంకరంగా పోట్లాడుకుంటున్నారు కత్తులు చేతపుచ్చుకొని. అది రెండవ దృశ్యం చిత్రంలో. మూడవ దృశ్యం చిత్రమంతా ఆక్రమించుకున్నది. ఆ 2 దృశ్యాలను కూడా కవర్ చేసింది. ఆ దృశ్యంలో పోరాడిన 2 వ్యక్తులు రాజమార్గానికి చెరో పక్కన పడిపోయి భయంకరంగా మరణించి ఉన్నారు. మొదటి వ్యక్తి వివాహితుడై ఉండాలి. అతని శవం పక్కన మంగళసూత్రాలు ధరించి పెద్ద పెద్ద కళ్ళు కలిగి ఉన్న ఓ యువతి ఒడిలో పసికందును ఉంచుకొని విలపిస్తోంది. రెండవ వ్యక్తి పక్కన 2 శతవృద్ధులు, అతని తల్లిదండ్రులు కాబోలు విలపిస్తున్నారు. స్కెచ్ పూర్తవగానే నాకు చాలా సంతృప్తి కలిగింది. ముఖమంతా పట్టిన చెమట బిందువులను తుడుచుకొని చేతి గడియారం చూసి నవ్వుకున్నాను.
ఆ తరువాత మిగిలిన రాత్రి కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. ఆ స్కెచ్‌ను ఎలాంటి రంగులతో నింపాల్సింది, ఎక్కడ ఏ రంగు ఎలా వేసి చిత్రానికి ఎలా జీవం పోయాల్సింది ఆలోచిస్తూ చాలా ఎక్సైటింగ్‌గా గడిపాను. ఆలోచనలతో అర్ధరాత్రి తెల్లవారింది. ఎగ్జైట్‌మెంట్‌ను అణచుకోలేక కంపెనీకి సెలవు పెట్టేసి 3 రోజుల పాటు శ్రమపడి ఆ చిత్రాన్ని పూర్తి చేశాను. చిత్రం పూర్తయ్యే వరకు నన్నావహించిన భావోద్రేకం ఏ మాత్రమూ తగ్గలేదు. నిద్ర, ఆకలి మొదలైనవి పూర్తిగా మర్చిపోయాననే చెప్పొచ్చు. చిత్రం అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగానే తయారైంది. అది చిత్రం కాదు, సజీవ రూపకల్పన అని నాకే అనిపించింది. రంగులు చాలా చక్కగా కుదరడం వల్ల సహజత్వం ఉట్టిపడింది. చిత్రంలో చనిపోయిన ఇద్దరు రక్తపు మడుగులలో భయంకరంగా, ఘోరంగా, దయనీయమైన విధంగా పడి ఉన్నారు. ఒక శవం పక్కనున్న ముసలివాళ్ల గాజు కళ్ళల్లో విపరీతమైన చిత్తక్షోభ, దుఃఖం స్పష్టంగా కనిపింపచేయగలిగాను. ఆ ముసలివాళ్ల కళ్ళల్లోని భావము, ఎండిపోయిన వారి గాజు కళ్ళల్లోంచి జాలువారుతున్న కన్నీటి చుక్కలు చిత్రకారుడనైన నా కళ్ళల్లోనే కన్నీరు తిరిగేలా చేశాయి. చిత్రం పూర్తయిన మరుక్షణంలోనే మరో శవం పక్కనున్న యువతి చాలా అందంగా, లేతగా ఉంది. చిత్రంలో ఆమె ఒడిలోని పసికందు, ఆమె మెడలో దగదగా మెరుస్తున్న మంగళసూత్రాలు, ఆమె కళ్ళల్లోని దుఃఖంతో కూడిన భయభ్రాంతులు, విరక్తి ఎంతటి హృదయం లేని కఠినాత్ముడినైనా కరిగించేలా ఉన్నాయి. చిత్రానికి అకారణ క్రోధో వైనస్యత్యో రాజా అనే పేరు పెట్టాను. సంస్కృతంలో ఆ అక్షరాలను రంగులతో చిత్రం క్రింద భాగంలో పెయింట్ చేసి చిత్రాన్ని పూర్తిగా ముగించాను. అకారమ అకారణమైన క్రోధమన్నది యమధర్మరాజు వంటిది అని ఆ పేరు భావం. బ్రాజాపాండా ఇంటికి వెళ్ళి అతన్ని నా స్కూటర్ మీద తీసుకువచ్చి ఆ చిత్రాన్ని మొట్టమొదట అతనికే చూపించాను. చిత్రాన్ని చూసిన తర్వాత 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడతను. చివరికి అతని కళ్ళ నుండి 2 అశ్రుకణాలు జాలువారాయి. రాజాజీ, మీరు చాలా గొప్ప కళాకారులు, మీరు చాలా గొప్ప కళాకారులు అన్న మాటలు వెలువడ్డాయి ఆయన నోటి నిండా ఒరియా భాషలో. ఆ క్షణాల్లోనే ఆ చిత్రానికి పోటీకి పంపాలని స్థిరంగా నిర్ణయించుకునేశాను. కాజాకు ఫోన్ చేశాను. 1 గంటలోపే మోటార్ సైకిల్ మీద వచ్చేశాడు. నా చిత్రాన్ని చూడగానే ఆనందం పట్టలేక నన్ను కౌగిలించుకునేశాడు. విషయం తెలియగానే మా అసోసియేషన్ సభ్యులందరూ ఆ సాయంకాలమే మా ఇంటికి వచ్చి చిత్రాన్ని చూసి నన్ను అప్రిషియేట్ చేశారు. మొత్తానికి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఆకర్షించింది ఆ చిత్రం అందరినీ. మా అసోసియేషన్ తరపున ఆ చిత్రాన్ని పోటీకి పంపే ఏర్పాట్లు జరిగాయి. నేను సెలవు పెట్టగల పరిస్థితులు లేకపోవడం వల్ల చిత్రాన్ని తీసుకుని 2 అసోసియేషన్ సభ్యులు స్వయంగా హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు కోనార్క్ ఎక్స్ప్రెస్లో. కంపెనీలో కొన్ని అత్యవసరమైన పనులు ఉండిపోవడం వల్ల నేను చిత్ర ప్రదర్శనకు కూడా వెళ్ళలేకపోయాను. చిత్రాన్ని గూర్చి పదే పదే చెప్పి పాఠకుల్ని విసిగించడం భావ్యం కాదని తెలుసు. అందుకే 2 వాక్యాలు రాస్తాను. ప్రదర్శనలో ద్వితీయ బహుమతి పొందింది నా చిత్రం. చిత్రకారుడిగా మంచి పేరు తెచ్చింది నాకు. నా ఫోటో, నా వివరాలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నిజానికి నా ఈ విజయం వెనుకనున్న నా మిత్రుల ప్రోత్సాహాన్ని నేను మర్చిపోలేను ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే రాజాపాండా ఆవేదనను కూడా. మై డియర్ రాజా, రాధ పెళ్లి గుర్తుందా? ఎంతో బాధతో, నిరుత్సాహంతో విజయవాడకు వెళ్ళిపోతూ ఆనాడు, మంచి పొజిషన్లో ఉంటే తప్ప వీరి మధ్యకు రాను అన్నావు గుర్తుందా? ఇప్పుడు నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు. నువ్వు వీరి మధ్యకు రావాల్సిన అవసరము, అవకాశము వస్తోంది. వచ్చే నెల 6వ తేదీన దినేష్ గాడి పెళ్లి జరగబోతోంది. త్వరలో నీకు ఆహ్వానం అంది తీరుతుందనుకుంటాను. తప్పక రా. నిన్ను చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. నువ్వెప్పుడొచ్చేది తెలిపితే కాచుకుంటాను. ఇక్కడ మన వాళ్ళందరూ క్షేమం. మా అమ్మగారు నీకు తన ఆశీర్వాదములు తెలుపుతున్నారు. నీ డేవిడ్. ఆ ఉత్తరం అందిన తర్వాత నేను చాలా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. గతాన్ని గూర్చి, భవిష్యత్తును గూర్చి. లలితను నేను మర్చిపోయానని, తనను ప్రేమించడం లేదని అనుకోలేను. నేను అలా అనుకోవడం ఆత్మవంచన అవుతుంది కూడా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నాడు ఒక ఆంగ్ల రచయిత. ఫస్ట్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్ అన్నాడు మరెవరో. ఈ రెండు నా జీవితానికి బాగా అన్వయిస్తాయని చెప్పగలను. అందుకే అంత అవమానం పొంది వచ్చాక కూడా లలితను నా హృదయంలోంచి తొలగించుకోలేకపోయాను. ఒరిస్సాలో నన్ను ప్రేమించడానికి సిద్ధపడి
అందమైన సంస్కారవంతులైన బాగా చదువుకున్న వాళ్ళెందరో ముందుకొచ్చారు. కానీ నేను వారిలో ఎవ్వరినీ లలితను చూసిన భావనతో చూడలేకపోయాను. ఎటువంటి పరిస్థితులలోనూ అయితే లలిత మీద కోపం లేకపోలేదు. అందుకే తను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమెను మరిచిపోతూ ఆమె ఆలోచనలు నా మనసులోంచి తొలగించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. మరి తనను గూర్చిన ఆలోచనలు అధికమైనప్పుడు విస్కీ తప్ప తాగి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయిన రాత్రులు ఎన్నో లెక్కలేనన్ని. ఐ లవ్ హర్ బట్ ఐ కెనాట్ లివ్ విత్ హర్ అని ఎన్నోసార్లు రాసుకున్నాను నా డైరీలో. ఎందుకంటే ఆమెకు కావాల్సింది నేను కాదు, నేను సంపాదించుకోగల హోదా, డబ్బు, దర్పం ఇవి. అందుకే ఆమెను ఎంతగా ప్రేమించినా ద్వేషించకుండాను ఉండలేకపోతున్నాను. అయితే ఆమెను ప్రేమించకుండా ఉండలేనన్నది అక్షరాల నిజం. దినేష్ గాడి పెళ్లికి వారందరి మధ్యకు ముఖ్యంగా లలిత సాన్నిధ్యంలోకి వెళ్ళడమా మానడమా, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నట్లు ఇంతకాలం దూర దూరంగా ఉండిపోయి ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి వెళ్తే ఏం జరగబోతోందో ఇలాంటి ఆలోచనలతో 2 రోజులు సతమతమై చివరికి దినేష్ పెళ్లికి వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను. ఆ రోజు దినేష్ పెళ్లి పత్రిక అందింది. తప్పనిక రావాల్సిందిగా మరీ మరీ కోరుతూ వాడు ఉత్తరంతో పాటు పెళ్లి పత్రిక పంపించాడు. మరో 2 రోజులు గడిచిన తర్వాత లలిత రాసిన ఉత్తరం కూడా అందింది. నన్ను చూడకుండా ఇంకా ఎక్కువ కాలం ఉండలేనని, తప్పక దినేష్ పెళ్లికి రావాల్సిందని రాసింది. తనందులో వస్తున్నాను లలిత, నీ సాన్నిధ్యానికి. అయితే ఈ ప్రయాణంలో నాలో అద్భుతమైన ఊహలు, మధురమైన కోరికలు ఇంచుకైనా లేవు అనుకున్నాను. కసిగా, బాధగా 2వ తేదీ రాత్రి 12 గంటలకు కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బెజవాడలో దిగేశాను. అక్కడ మిత్రులను, పరిచయస్తులను అందరినీ కలుసుకుని మాట్లాడి ఆ రోజు రాత్రి 10 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. మరునాడు ఉదయాన్నే రైలు దిగేసరికి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రామ్మూర్తి, విజయ్, రంగస్వామి, లలిత, రాధ సిద్ధంగా ఉన్నారు స్టేషన్లో. నేను ముందే నా ప్రోగ్రాం వివరంగా రాసి ఉండడం వలన వాళ్ళందరికీ నేను తిరుమలలో దిగుతానని తెలుసు. నా కళ్ళు డేవిడ్ కోసం వెతికాయి. వాడు రాలేదు స్టేషన్కి. ఒరేయ్ డేవిడ్, నిన్ను నేను చాలా ప్రేమిస్తానురా. ఎందుకంటే నీవు చాలా ఉన్నతమైన వ్యక్తివి అనుకున్నాను. ఏ ఫ్రెండ్, వన్ హూ కమ్స్ ఇన్ వెన్ ద హోల్డ్ వరల్డ్ హోప్ హోప్ ఇట్ అన్న ఆంగ్ల వాక్యాల్ని మననం చేసుకుంటూ, డేవిడ్ గాడికి కూడా తెలుసు నేను తిరుమలలో దిగుతానని. అయితే వాళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నట్లు తెలుసు కాబోలు. అందుకే ఆగిపోయాడు. నన్ను అందరూ ఆహ్వానించారు వారి వారి ఇండ్లకు. అయితే నేను ఉండదలుచుకున్న 4 రోజులు డేవిడ్ ఇంట్లోనే ఉండిపోతానని చెప్పేశాను. సరే, మొదట డేవిడ్ ఇంటికి వెళ్దాం. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత డేవిడ్ ఇంటికే వెళ్దూ గాని అంటూ భోజనానికి ఆహ్వానం అందించింది లలిత. నీ ఇష్టం అన్నాను. స్టేషన్ వెలుపలికి రాగానే పాతది కొత్తది కానీ మధ్య రకం అంబాసిడర్ కారు డిక్కీ తలుపు తెరిచాడు విజయ్. ఈ మధ్యనే కొన్నాను, చౌకగా దొరికితే అంటూ నా సూట్ కేసు మరో పార్సల్ డిక్కీలో పడవేసి ముందు తలుపు తెరిచి స్టీరింగ్ వీల్ వెనుక కూర్చున్నాను. నీ కారు కండిషన్ ఎలా ఉందో చూస్తాను అంటూ అందరూ కూర్చున్నాక విజయ్ అందించిన తాళం చెవులతో కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాను. అప్కమింగ్ ట్రాఫిక్ను, మనుషులను ఒడుపుగా తప్పుకుంటూ చకచక గేర్లు మార్చి కారు వేగాన్ని పెంచాను. ఎప్పుడు నేర్చుకున్నావురా డ్రైవింగు? నాకన్నా బాగా నడిపిస్తున్నావు ఆశ్చర్యపోతూ అడిగాడు విజయ్. మా కంపెనీకి ఒక ఫియట్ కారు, ఒక అంబాసిడర్ కారు, ఒక మెటడోర్ వ్యాను ఉన్నాయి. ఇవి కాక కంపెనీ డైరెక్టర్లలో 3 పెద్ద కార్లు చెవర్లెట్టు, బెంజు ఉన్నాయి. నేను ప్రతి కారు తీసుకుంటూనే ఉంటాను ఏదో ఒక పని మీద. తరచుగా భువనేశ్వర్లో ఎఫిషియెంట్ డ్రైవర్లలో చాలామంది కంటే నేను బాగా నడపగలను ఏ కారైనా అన్నాను గర్వంగా. ఏ కారు ఇవ్వలేదా మీ కంపెనీ వాళ్ళు? అడిగాడు రామ్మూర్తి. బజాజ్ చేతకి ఇచ్చారు, సరికొత్తది. అడిగితే కారే ఇవ్వగలరు కానీ నాకంత అవసరం ఏముంది? అంతగా అవసరమైనప్పుడు ఏ కారు తీసుకున్నా అభ్యంతర పెట్టేవారెవరు అన్నాను. ఏ మలుపు ఏ గేరులో ఎలా తిప్పాలో పర్ఫెక్ట్గా అలాగే తిప్పుతూ సింగిల్ హ్యాండ్తో నీట్గా డ్రైవ్ చేస్తూ డేవిడ్ ఇల్లున్న కాలనీ వైపు కారు వేగంగా పోనిస్తున్న నన్ను లలిత పరీక్షగా చూస్తూ ఉండడాన్ని రియర్ వ్యూ మిర్రర్లోంచి ఓరగా గమనించి మనసులోనే నవ్వుకున్నాను. డేవిడ్ ఇంటి ముందు కారు ఆపి దిగగానే డేవిడ్, అతని తల్లి ఇద్దరూ ఇంట్లోంచి వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. లోపలికి వెళ్ళగానే సూట్ కేసు తెరిచి
ఎలక్ట్రికల్ రేజర్ సెట్ అందుకుని షేవ్ చేసుకున్నాను. 2 నిమిషాలలో తరువాత చల్లటి నీళ్లతో బాగా స్నానం చేసి ట్రైన్ జర్నీ తాలూకు అలసట పోగొట్టుకుని డేవిడ్ వాళ్ళ అమ్మగారు అందించిన టిఫిన్ కాఫీ తీసుకున్నాను అందరితో పాటు. తర్వాత సూట్ కేస్ పక్కనున్న పార్సిల్ విప్పదీసి అందులోని ఇంపోర్టెడ్ ఎలక్ట్రిక్ గిటార్ డేవిడ్కి అందించాను. లాస్ట్ టైం కలకత్తా వెళ్ళినప్పుడు కలకత్తా అంతా గాలించి నీకోసం కొన్నాన్రా, వెరీ సుపీరియర్ క్వాలిటీ అంటూ. డేవిడ్ దాన్ని అందుకొని సంతోషంగా పరిశీలించసాగాడు. రాధా, నీ పెళ్ళికొచ్చినప్పుడు హరీలో ప్రజెంటేషన్ ఏమీ తేలేకపోయాను, అందుకే నీకోసం ఇది కొన్నాను భువనేశ్వర్లో అంటూ సూట్ కేసులోంచి ఖరీదైన ఇంపోర్టెడ్ కెమెరా తీసి రాధ చేతికి అందించాను. థ్యాంక్ యూ రాజా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వారు మంచి కెమెరా కొనాలని చాలా రోజులుగా అంటూనే ఉన్నారు. అయితే మంచిది ఊర్లో దొరకనూ లేదు, మేము బయట ఊర్లను పోయింది లేదు అంది ఆనందంగా. డేవిడ్ కళ్ళల్లోని తృప్తి, రాధ కళ్ళల్లోని కృతజ్ఞతాభావం నాకు ఆనందాన్ని కలిగించిన మనసులో కొద్దిగా బాధ కూడా కలిగింది. లలిత, నీకు నేను ఏమీ ఇవ్వలేని పరిస్థితిని ఎందుకు కలిగించావు నాకు అని అనుకున్నాను మనసులో. ఇక వెళ్దామా అంది లలిత. ఓ ఎస్, ఒక్క నిమిషం అంటూ సూట్ కేస్ తెరిచి ఓ జత బట్టలు తీసుకుని డేవిడ్ బెడ్రూమ్లోకి వెళ్ళి తొడుక్కుని వచ్చి షూ తొడుక్కున్నాను. నా కారు తీసుకువెళ్ళండి అన్నాడు విజయ్. అబ్బే ఎందుకురా, కాస్త నడిపిస్తే కానీ ప్రయాణపు బడలిక తగ్గదు నాకు. నువ్వు రాధను, రంగస్వామిని, రామ్మూర్తిని డ్రాప్ చేసి వెళ్ళు, నేను లలిత నడిచే వెళ్తాం అన్నాను మనసులో. ఒరేయ్, ఇప్పుడు కనపరుస్తున్న ఆప్యాయతలో కనీసం 25% రాధ పెళ్లిలో చూపలేకపోయారు కదరా అనుకున్నాను. డేవిడ్, నీ పనులు ఎన్ని ఉన్నా ముగించుకొని రెడీగా ఉండు, సాయంకాలం మనం అలా వెళ్ళిపోదాం, నీతో మాట్లాడాల్సినవి చాలా ఉంది అని డేవిడ్తో చెప్పి లలితతో పాటు బయలుదేరాను. విజయ్ వాళ్ళు కారులో వెళ్ళిపోయాక లలిత నేను నడుచుకుంటూ బయలుదేరాం. లలిత మొహంలో ఉత్సాహాన్ని గమనించగలిగాను. అయితే నా మనసులో ఏ భావమూ లేదు. అంతర్గతంగా లలిత మీద ఉన్న కోపం వల్ల కావచ్చు. కొద్ది దూరం నడిచాక లలిత నా ఎడం చేతిని తన కుడి చేతిలోకి తీసుకుని నడవసాగింది. రాధ పెళ్ళికొచ్చినప్పుడు ఇలాంటి సన్నివేశాన్నే ఊహించుకుంటూ పరిగెత్తుకొచ్చాను నేను. కానీ నిరాశ నిస్పృహలతో వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందప్పుడు. ఈ పర్యాయం ఏ ఊహలు లేకుండా వచ్చాను ఇక్కడికి. కానీ అద్భుతంగా ఉంది నాకు లభిస్తున్న ఆదరణ. అయితే ఈ ఆదరణను సరిగ్గా నిలుపుకోలేకపోతోంది నా మనసు. ఎందుకో అంతరంగంలో కారణం తెలియని సంఘర్షణ కూడా లేకపోలేదు. లలిత నన్ను తమ ఇంటికి చేయి పట్టుకుని నడిపించుకు వెళ్తోంది. బహుశా పార్కుకో లేక మరెక్కడికైనా కూడా తీసుకువెళ్తుందేమో. తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్న ఆమెకి ఇప్పుడు అభ్యంతరం ఉండదు బహుశా. దినేష్ పెళ్ళికి కూడా ఇలాగే చెట్టా పట్టాలేసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు నాలో లేనిదేమిటి, ఇప్పుడున్నదేమిటి? పెద్దలు మిగిల్చింది కాక స్వంతంగా సంపాదిస్తున్న డబ్బు, హోదా, ఆర్టిస్టుగా సమాజంలో గుర్తింపు, మనిషికి మనసుకు కూడా కావాల్సినవి ఇవేనా? ఆనాడు ఈనాడు కూడా నాలో ఉన్నది, ఎప్పటికీ నాతోనే ఉండిపోయేది ఒక్కటుందని, అది నిజాయితీగా సజావుగా అసలు సిసలు మనిషిలా బ్రతకాలనే కోరిక అని వీళ్ళు గుర్తించరు. వీరికి అలాంటివి అవసరం లేదు. సింగినాదం అని కొట్టి పారేస్తారు కూడా. ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయిన నేను లలిత కరస్పర్శలో ఎలాంటి అనుభూతిని పొందలేకపోయాను. ఆమె ఉత్సాహంగా చెప్తున్న కబుర్లకు యథాలాపంగా ఊకొట్టడం తప్ప వినడంలో ఆనందాన్ని అనుభవించలేకపోయాను. లలిత వాళ్ళ ఇల్లున్న వీధి దగ్గర పడగానే లలిత నా చెయ్యి వదిలేసింది. రాజా, నువ్వో జడ పదార్థం అయిపోతున్నావు అంటూ. పెళ్ళికి మొదట డేవిడ్ని వెళ్ళిపోమ్మన్నాను. వాడు నన్ను అట్టే బలవంతం చేయకుండా తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు వాడి మోటార్ సైకిల్ మీద. నేను బాగా నిద్రపోయి లేచి స్నానం చేసి డేవిడ్ వాళ్ళ అమ్మగారు వడ్డించిన పూరీలు తిని డ్రెస్ చేసుకొని కాఫీ తాగేసి ముహూర్తం సమయానికి కేవలం అరగంట ముందు బయలుదేరి కాలినడకన పెళ్లి పందిరి చేరుకునేసరికి ముహూర్తానికి కేవలం 10 నిమిషాలే వ్యవధి ఉంది. ఆనంద ఉత్సాహాలతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా సంతోషం వెల్లి విరుస్తోంది. రాధ భర్త కిషోర్ నేను రాధకు ప్రజెంట్ చేసిన కెమెరాతో చకచక పెళ్లి ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీయడంలో అతను ఎఫిషియెంట్ అని గ్రహించాను. వధువు మెడలో తాళిబొట్టు కట్టేశాడు దినేష్. వారి మీద అక్షతల వర్షం కురుస్తోంది. నా చేతిలోని అక్షతలను వారి మీదకి 3 పర్యాయాలుగా విసిరి వెనక్కి జరిగాను. ఇంకా అక్షతలు పడుతూనే ఉన్నాయి. నా తల మీద కూడా అక్షతలు పడుతున్నాయి కొద్ది కొద్దిగా. లలిత కళ్ళతో నా కోసం వెతుకుతూ ఉండడాన్ని, ఖరీదైన డే అండ్ నైట్
యూజ్ ఇంపోర్టెడ్ గాగుల్స్లోంచి గమనించాను నేను. 5 నిమిషాల లోపే నా మిత్రులంతా నన్ను కలుసుకున్నారు. తమ స్నేహితులను పరిచయం చేయడం వగైరాలు చెయ్యసాగారు. నిర్లక్ష్యంగా వారిని వదిలించుకొని ఆ చివరికి నడుచుకుంటూ వెళ్ళి ఓ బెంచి మీద కూర్చున్నాను సిగరెట్ వెలిగించుకుని. నా భుజం మీద చేయి పడ్డది నాకు ఆనందం కలిగిస్తూ. ఒరేయ్, ఎక్కడ చచ్చావురా నన్ను ఒంటరిగా వదిలేసి అంటూ కోపంగా చూశాను డేవిడ్ కేసి. నువ్వో ఈడియట్విరా అన్నాడు వాడు నవ్వుతూ. ఎందుకు? రాధ పెళ్లిలో మన వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తున్నావు నువ్విప్పుడు వారి పట్ల. అది మాత్రం నాకు బాధను కలిగిస్తోంది. నేను వారు రియలైజ్ అయితే చూడాలని అనుకున్నాను, కానీ నువ్వే ప్రలోభానికి గురై వింతగా ప్రవర్తిస్తే చూడాలని అనుకోలేదు. అవును, నేను ఎక్కడ చచ్చానా వెధవా, నువ్వొచ్చి 10 నిమిషాలు కూడా దాటలేదు, అప్పుడే నింద నాపై వేస్తున్నావా స్టూపిడ్ అని దులిపేశాడు డేవిడ్ నన్ను. అవును కదూ, అయినా నాకెందుకో ఒంటరిగా ఉన్నట్లే అనిపిస్తోందిరా అన్నాను. వాడు నవ్వాడు స్వచ్ఛంగా. చల్లటి చిరునవ్వులా అనిపించింది. నల్లటి ముఖంలో తెల్లటి పలువరస మెరుస్తోంది. ఒరేయ్, ఒంటరిని అనుకోకు, ఇప్పుడు కావాలంటే ఈ పందిట్లోని జనమంతా నీ దగ్గరకు వచ్చేస్తారు అన్నాడు. నేను జవాబు చెప్పలేదు. చదివింపులు ప్రారంభించారా? ప్రజెంటేషన్ ఏం తెచ్చావు అని మళ్ళీ వాడే అడిగాడు. ఏమీ తేలేద్రా అన్నాను. నీలో కసి ఉందిరా ఇంకా వీరి మీద. ఐ కెనాట్ లైక్ దట్. మన కాలేజీ డేస్ ఫోటోలన్నీ సెట్ చేసి మంచి ఆల్బమ్ తెచ్చాను నేను. మన ఇద్దరి పేరిట చదివించేస్తాను. అన్నట్లు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే పడుండు. ప్రజెంటేషన్ ఇచ్చేసి శిల్పను వాళ్ళ ఇంటి వద్ద దించేసి వచ్చేస్తాను. అంతవరకు కాచుకో నా కోసం అన్నాడు వాడు. ఓకే యార్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాను ఆవులిస్తూ. డేవిడ్ వెళ్ళిపోయాడు. డేవిడ్ హృదయం చాలా స్వచ్ఛమైనది. అందుకే కాబోలు భగవంతుడు వాడికి ఎందులోనూ అన్యాయం చేయదలుచుకున్నట్టు కనిపించడు. డేవిడ్ క్రిస్టియన్ అయిన హై క్యాస్ట్ బ్రాహ్మణులైన శిల్ప తల్లిదండ్రులు డేవిడ్ శిల్పల ప్రేమకు ఆటంకం కలిగించకపోవడమే కాదు, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కూడా. శిల్ప చదువు పూర్తయిపోగానే వారి పెళ్లి జరిగిపోతుంది. విచిత్రంగా ఉన్న సంఘటనలు తలుచుకుని ఆశ్చర్యపోతూ కొత్త సిగరెట్ వెలిగించుకున్నాను. ఆనాడు రాధ పెళ్లి కూడా ఈ కళ్యాణ మండపంలోనే జరిగింది. అప్పటి మనుషులే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ పెళ్లిలో కూడా. అవే బెంచీలు, అదే ఒంటరితనం, అదే ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. బహుశా ఈ ఫీలింగ్ నాలోంచి పోదేమో. అయితే వీటన్నింటికీ అతీతంగా ఏదో ఆలోచిస్తోంది నా మనసు. కాశ్మీర్ సిల్క్ చీరలో అందంగా నిండుగా కనిపిస్తున్న లలితని చిరునవ్వుతో వెలిగిపోతూ వచ్చింది నా దగ్గరకు. ఇక్కడ దాక్కుంటే ఎలా మహాశయ, పద వెళ్దాం, నా ఫ్రెండ్స్కి నేను ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ తర్వాత భోజనానికి వెళ్దాం, నాకు ఆకలిగా ఉంది అంది గోముగా. 2 నిమిషాల పాటు లలిత మొహంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాను. లలిత లేని నా జీవితం నీళ్లు లేని తటాకంలా ఉంటుంది, అయినా తప్పదనిపించింది. సారీ లలిత, నౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ మూడ్. దయచేసి నన్ను ఇప్పుడు ఎవరికీ పరిచయం చేయకు, భోజనానికి కూడా కాసేపు ఆగి వెళ్దాం, డేవిడ్ రాని అన్నాను. సరే నీ ఇష్టం అంటూ నా పక్కనే బెంచ్ మీద కూర్చుంది. లలిత నాకు చాలా కొద్ది దూరంలో. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. మొదట తానే నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఇంకా ఏం చేయదలుచుకున్నావు రాజా? ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నాను లలిత. ఎందుకు? ఎందుకో స్పష్టంగా నాకే తెలియదు. చేయాలనిపించింది, చేయదలుచుకున్నాను అంతే అన్నాను చిన్నగా నవ్వి. సిల్లీ ప్రశ్నకు సిల్లీ జవాబు. భువనేశ్వర్లోనే స్థిరపడిపోయినట్లేనా? ఇప్పటికీ అంతే. నేను ఆ కంపెనీని వదలను, వాళ్ళు నన్ను చచ్చినా వదలరు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆంధ్రాలో మా బ్రాంచీ పెద్దదేదైనా ఏర్పాటైతే అప్పుడొస్తానేమో ఆంధ్రదేశంలోకి మళ్ళీ. 1 నిమిషం నిశ్శబ్దం తరువాత నెమ్మదిగా నా కళ్ళలోకి చూస్తూ అంది లలిత. రాజా, మన పెళ్ళి. నాకు నవ్వొచ్చింది. నవ్వేశాను. ఎల్ఎల్బి అయిపోయే వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు లలిత నేను అన్నాను కాస్త కరకగా. కానీ ఆ మాట అన్నందుకు నా మనసు ఎంతో బాధపడింది నిజానికి. లలిత ముఖం చిన్నబోయింది. తను చాలా హర్ట్ అయిందని గ్రహించాను నేను. నేనంతకాలం ఆగలేను రాజా. ఇప్పటికే నేను పొరపాటు చేశానేమోననే భావంతో బాధపడుతున్నాను. త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంది. ఇంతలో తనని తన స్నేహితురాళ్ళు పిలిచారు కొంత దూరంలోంచి. అబ్బా, ఈ సంఘటనలు ఎందుకింత విచిత్రంగా జరుగుతాయి అనుకున్నాను. లలిత, లలిత, ఆనాడు ఎందుకలా ప్రవర్తించావు? నా గుండెని ఎందుకలా బద్దలు కొట్టావు? నన్నెందుకంతగా బాధించావు? అందరిలో ఒకదానివిగా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికీ. కానీ నిన్ను పెళ్లి చేసుకుని నాతో జీవితాన్ని పంచుకునే ఆలోచన మాత్రం లేదు నాలో.
అని బాధగా అనుకున్నాను లలిత వెళ్ళిపోయాక. ఎప్పుడో ఎక్కడో చదివిన ఓ సంస్కృత శ్లోకం హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది నాకు ఆ సమయంలో. మంత్రానికి పనికిరాని అక్షరము, మందుకు పనికిరాని మూలిక ఉండవి ప్రపంచంలో. అదేవిధంగా అయోగ్యుడైన పురుషుడు ఉండడు. ప్రపంచంలో ఉపయోగించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారు లభించడమే కష్టం. కాస్త నలిగిన బట్టలతో నిజాయితీగా నా జీవితం ఇంతే అని చెప్పుకుంటూ రాధ పెళ్లికి వచ్చిన నన్ను ఓ అయోగ్యుడి క్రింద, పనికిమాలిన వాడి క్రింద జమ కట్టేసి నన్ను ఎంతో కించపరిచి చిన్న చూపు చూసిన వీళ్ళంతా ఇప్పుడు నాకు ఎంతో విలువిస్తున్నారు. వ్యక్తిగత విలువలకు గుర్తించగలవారు చాలా తక్కువన్న మాట ఈ సమాజంలో. డేవిడ్ వచ్చి నా భుజం మీద చేయి వేసి నవ్వే వరకు ఈ ఆలోచనలు నన్ను వదల్లేదు. సాయంకాలం 4 గంటలు దాటుతోంది. డేవిడ్ బజారుకు వెళ్ళాడు ఏదో పనుందని. డేవిడ్ వాళ్ళ అమ్మగారు వంటగదిలో ఉన్నారు ఏదో పని చేసుకుంటూ. హాల్లోని సోఫాలో ఎదురెదురుగా కూర్చుని ఉన్నాం నేను లలిత. అప్పటికి 10 నిమిషాలుగా భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది మా మధ్య. మరొక్కసారి బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు రాజా, నీకు దూరంగా ఇక ఉండలేను నేను అంది లలిత నిశ్శబ్దాన్ని చివరికి భంగపరుస్తూ. నా ఎల్ఎల్బి, నీ పిహెచ్డి రెండూ ముగుస్తాయి కదా, కొంత నిదానిస్తే నాలో ఉపికిన ప్రేమ భావాన్ని అణుచుకుంటూ అన్నాను. లేదు రాజా, నీకు దూరంగా ఇక ఉండలేను. పెళ్లి చేసుకోమని మా వాళ్ళు కూడా ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. నువ్వు ఈరోజు బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయానికి రా. రేపు ఉదయాన్నే నేనే ఇక్కడికి వస్తాను. నువ్వు ఎస్ అంటే మా వాళ్ళకి చెప్తాను. నేను నన్ను నిరాశపరచవని ఆశిస్తానంటూ సోఫాలోంచి లేచి తన వ్యానిటీ బ్యాగ్ అందుకుంది లలిత. మెరూన్ జార్జెట్ కలిగిన పింక్ కలర్ ఆర్గండీ శారీలో దేవకన్యలా నిలబడ్డ లలిత వైపు తదేకంగా చూశాను. ఒక్క నిమిషం జవాబు చెప్పకుండా. నా మనసులో ప్రేమకు కోపానికి మధ్య సంఘర్షణ జరుగుతోంది. తన మీద, తన గత ప్రవర్తన మీద ఎంత కోపం ఉన్నా ఆమె మీద ఉన్న ప్రేమను తొలగించుకోలేకపోతున్నాను నా మనసులోంచి. అందుకే అన్నారేమో, లవ్ ఈజ్ లైక్ వార్, ఈజీ టు స్టార్ట్ బట్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ అని. రాజా, ఒక ప్రశ్న అంది లలిత నా నిశ్శబ్దాన్ని భరించలేక. ఏమిటి? ప్రస్తుతం నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ఆమె ప్రశ్న నన్ను కలతపరిచింది. ఏం ప్రశ్న లలిత? అసలు అలాంటి అనుమానం రానీయకు. కానీ చెప్పలేక తడబడ్డాను. ఎలా చెప్పాలో తోచలేదు. నిన్ను ప్రేమిస్తాను కానీ పెళ్లి చేసుకోనని ఎలా చెప్పను? గుడ్. నేను రేపు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ సమయానికి ఇక్కడికి వచ్చేస్తాను నీ నిర్ణయం వినడానికి అంటూ కొద్దిగా ముందుకు వంగి నా బుగ్గ చిన్నగా గిల్లి గదిలోంచి వెళ్ళిపోయింది లలిత అందంగా నడుచుకుంటూ. సైలెన్సర్ మఫ్లర్లు తీసివేయబడ్డ డేవిడ్ జావా మోటార్ సైకిల్ టపటపా పెద్ద శబ్దం చేసుకుంటూ వేగంగా వచ్చి ఇంటి ముందు ఆగింది. డేవిడ్ ఉత్సాహంగా పాట పాడుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఒరేయ్ అవధాని, తిరుమల ఎక్స్ప్రెస్లో బయలుదేరి వెళ్ళిపోతున్నాను. బెజవాడలో మెయిల్ ఎక్కేస్తాను అన్నాను. వాడి ఈలపాట ఆగిపోయింది. సదా వాడి పెదవుల మీద నిలిచి ఉండే చిరునవ్వు మాయమైంది నిమిషం పాటు. పారిపోతున్నావా అని అడిగాడు నా కళ్ళల్లోకి సూటిగా సీరియస్గా చూస్తూ. వాడి ప్రశ్న విని ఉలిక్కిపడ్డాను. వీడికి జ్యోతిష్యం కూడా తెలుసా అనిపించింది కొద్ది క్షణాలు. కానీ మౌనం వహించాను మాట్లాడకుండా. పగ సాధించడం పౌరుషం కాదు, ఒకరి తప్పిదాన్ని ఓరిమితో భరించడమే నిజమైన పౌరుషం. అది షేక్స్పియర్ కొటేషన్స్ పదే పదే చెప్తూ ఉండేవాడివి కదరా అన్నాడు వాడు కొద్దిగా బాధపడుతూ. కానీ వీళ్ళు నీళ్లు నమిలాను దొరికిపోయినట్లు. వీళ్ళు ఏం చేశారు? ఎప్పుడో ఏదో చేశారనుకో, ఆ తర్వాత అందరూ పశ్చాత్తాపపడే ఉంటారు. కానీ వాళ్ళు పశ్చాత్తాపపడినందువల్ల ఏం లాభం? ఎన్నో రోజులు ఆత్మశాంతి లేకుండా నేను పడిన బాధ, పొందిన అశాంతి ఏమైనా తుడుచుకుపోయి ఉంటుందా అని అడిగాను కోపంగా. కానీ నా ఉద్దేశంలో రకరకాల మనస్తత్వాలు కామన్. అందరూ మనలాగే ఉండాలని అనుకోవడం అవివేకం. వాళ్ళప్పుడు నిన్నేదో చిన్నచూపు చూశారని ఇప్పుడు నువ్వు క్రియల్గా ప్రవర్తించడం నాకు బొత్తిగా నచ్చలేదు. మామూలు మనుషుల కన్నా కాస్త ఎత్తున మనం ఉన్నామని, అందరికన్నా కాస్త విశాలంగా ఆలోచించగలమని అనుకునేవాణ్ణి. నా నమ్మకం వమ్మైపోతోంది అన్నాడు డేవిడ్ బాధగా. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. ఒరే డేవిడ్, లలిత మా పెళ్లి విషయం తేల్చుకోవడానికి రేపు ఉదయాన్నే ఇక్కడికి వస్తుంది. తన మొహం చూస్తూ నేను తనని పెళ్లి చేసుకోను అని చెప్పలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బహుశా నువ్వు అన్నట్లు పారిపోతున్నానేమో అన్నాను చివరికి. కానీ నువ్వు లలితను ప్రేమిస్తున్నావు.
అన్నాడు డేవిడ్ కఠినంగా. వాడి కళ్ళల్లో నా పట్ల మొదటిసారిగా అసహ్యం కనిపించింది. తెలుసు, కానీ నేను ఏమీ చెప్పలేను. అయితే బయలుదేరవలసిందేనా? "మ్మ్, నీ ఇష్టం" అంటూ వంట ఇంటికేసి నడిచాడు డేవిడ్. వాడి వెనకే నేను అడుగులేశాను నెమ్మదిగా. అమ్మా, వాడిని త్వరగా బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాడు వాడి కంపెనీ వాళ్ళు. వాడు ఇప్పుడే బయలుదేరతాడు అన్నాడు వాళ్ళమ్మగారితో. ఆమె నా ఆకస్మిక ప్రయాణానికి నొచ్చుకుంటూ గ్యాస్ స్టవ్ వెలిగించి వంట మొదలుపెట్టింది గబగబా. వంట తయారై నేను డేవిడ్ ఇద్దరం భోజనం ముగించేసరికి 6:30 అయిపోయింది. సూట్ కేసు సర్దుకుని డేవిడ్ పెళ్లికి తప్పకొస్తానమ్మా అని డేవిడ్ వాళ్ళ అమ్మగారికి చెప్పి బయలుదేరాను. సూట్ కేసు పట్టుకొని డేవిడ్ నా వెనక మోటార్ సైకిల్లో కూర్చున్నాడు. అట్టే సమయం లేకపోవడం వల్ల అడ్డదారిన చాలా వేగంగా పోనిచ్చాడు మోటార్ సైకిల్ని. మేం స్టేషన్కి చేరుకునేసరికి టికెట్ కౌంటర్ల వద్ద హనుమంతుడితో కనుపోలిన క్యూలు పొడుగ్గా ఉన్నాయి. ముందు నిలబడ్డ ఓ వ్యక్తిని రిక్వెస్ట్ చేసుకుని భువనేశ్వర్కి ఓ టికెట్ తీసుకుని వచ్చేశాడు డేవిడ్. 1వ నెంబరు ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది తిరుమల ఎక్స్ప్రెస్. ఓ టీసీని కలుసుకుని ఓ బెర్త్ సంపాదించాడు డేవిడ్ ఒక రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో. నా సూట్ కేసు ఆ కంపార్ట్మెంట్లో పెట్టేసి కిందికి దిగొచ్చాను. ఒరేయ్, నీకు లలిత మీద ఎందుకు ఆసక్తి తగ్గిపోయింది? ఇంట్రెస్ట్ తగ్గిపోలేదురా. కానీ కానీ నీలా నిజం చెప్పకుండా ఉండలేను. నాకు లలిత మీద నిజంగానే కసిగా ఉంది. అడ్డదారులు తొక్కి ఘరానాగా బ్రతికే వారికి ఇచ్చే విలువ నిజాయితీగా సజావుగా బ్రతికే వారికి ఇవ్వని మనుషుల జాబితాలో ఆమె కూడా ఉంది కాబట్టి. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి త్వరితగతిన రావడానికి వచ్చింది ఏ దారిరా? అడ్డదారి అన్నాను నేను చకితుడినై. వాడి ప్రశ్న నాలో అలజడిని రేకెత్తించింది. వాడెప్పుడూ అర్ధవిహీనమైన చచ్చు ప్రశ్నలు వెయ్యడు. అడ్డదారులు తొక్కిన వారి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమోరా. రేపు లలితతో నీ నిర్ణయాన్ని ఫేస్ టు ఫేస్ చెప్పలేక ఇలా వెళ్ళిపోవడం కూడా అడ్డదారి తొక్కడమే కావచ్చు. స్వార్థం లేనిది మానవుడు లేడు, ప్రపంచము లేదు. అప్ టు సర్టన్ లిమిట్స్ సెల్ఫిష్నెస్ ఈజ్ నాట్ ఎ సిన్. కానీ డేవిడ్, నా ఉద్దేశంలో మనల్ని కష్టపెట్టిన వాళ్ళని అవసరమైతే బాధపెట్టి తీరాలని. తనకు మాలిన మంచితనం మనకి బాధల్ని తప్ప మరేమి ఇవ్వదు. అందుకే నేను ఈనాడు ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది. నన్ను ఆనాడు వాళ్ళందరితో పాటు లలిత ఎంత బాధ పెట్టిందో, ఎన్ని సంఘర్షణలకు గురి చేసి ఎంతకాలం బాధపడేలా చేసిందో నాకు తెలిసినంతగా బాగా ఎవరికి తెలుసు అన్నాను ఆక్షేపణగా. తన కాబోయే భర్త తన సర్వస్వం మంచి పొజిషన్ సంపాదించుకోవాలని అనుకోవడం, మంచి హోదాలో ఉండాలని అనుకోవడం వల్ల స్వార్థపరాలైందా లలిత? సుఖంగా హాయిగా కాలం గడపాలని అనుకోవడం తప్ప? సుఖంగా హాయిగా జీవించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అందులో నాకు తప్పేమీ కనిపించలేదు. అన్నట్లు స్వార్థపరులు కానిదెవరు? ప్రీ యూనివర్సిటీ రోజుల్లో నిన్ను ప్రేమించిన నళినిని నువ్వు నిర్లక్ష్యంగా చూడలేదా? తను గొప్ప అందగత్తె కాదని, గొప్ప హోదాను సంపాదించుకోలేకుండా ఉన్నానవని నిన్ను ఆనాడు లలిత కొద్దిగా నిర్లక్ష్యంగా చూడడం తప్పైందా? వాళ్ళందరూ ఆనాడు అలా ప్రవర్తించినందుకే నువ్వు ఈనాడు ఈ పొజిషన్ గలిగావని నా నమ్మకం. అందంగా యాక్టివ్గా ఉండే నిన్ను ప్రేమించిన నళినిని నువ్వు నీ నిర్లక్ష్యంతో గాయపరచడాన్ని నువ్వు మర్చిపోయినా నేనెలా మర్చిపోతాను అంటూ ఊపిరి పీల్చుకోవడానికి ఆగిన డేవిడ్ స్వచ్ఛంగా నవ్వుతున్నాడు. నా వెన్ను మీద అజ్ఞాత వ్యక్తి ఎవరో చెళ్ళున కొరడాతో కొట్టినట్లయింది. నన్ను ప్రేమించి భంగపడిన నళిని రూపం నా కళ్ళ ముందు మెదిలింది. చక్కగా చదువుకుంటూ ఉండిన హుషారైన అమ్మాయి నళిని. కానీ ఆమె పెద్ద రూపవతి కాదు. నాతో స్నేహంగా ఉండేది. చొరవ తీసుకుని నాకు ప్రేమలేఖ రాసింది ఒకనాడు. అయితే నాలో ఆమె పట్ల ఆ భావం లేదు. నాలో ఆ ఇంప్రెషన్ కలిగించిన యువతి లలిత మాత్రమే. నా నిర్లక్ష్యమే ఆమె కాలేజీ మానేయడానికి కారణం. అది నాకు చూచాయగా జ్ఞాపకం. ఆ తరువాత ఆమె కావలిలోని జవహర్ భారతి కాలేజీలో చదువుతుందని విన్నాను. అంతకు మించి తరువాత విషయాలు తెలియవు నాకు. ప్రపంచంలో ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట అడ్డదారిన నడవక తప్పదురా నాన్న. అయితే అన్నీ ఒక్కలాంటివి కావనుకో. మొత్తానికి నువ్వు ఇలా ద్వేషభావాల్ని కలిగి ఉండడం నేను సహించలేకపోతున్నాను. అకారణ క్రోధో వైనస్వతో రాజా లాంటి అత్యుత్తమ చిత్రాలను సమాజానికి అందించిన శాంతి కాముకుడవైన ఆర్టిస్టువు నువ్వు. నీ మనసులో కోపం, ద్వేషం ఉండడం నాకు దుఃఖాన్ని కలిగిస్తోంది కూడా అన్నాడు డేవిడ్ తన మాటలతో నాకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ. రైలు కూత పెట్టింది. అప్పటికే ఆఖరి గంట కొట్టేశారు. డేవిడ్, నళిని ఇప్పుడెక్కడుంది అని అడిగాను ఎగ్జైటెడ్గా.
ఢిల్లీలో తన భర్త వద్ద. రైలు కదిలింది నెమ్మదిగా. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి తలుపు దగ్గరే నిలబడ్డాను. సంఘర్షణలతో మానసికంగా సతమతమైపోతూ. పగ, సాధింపు, ద్వేషాల కన్నా క్షమ గొప్పదని నా అభిప్రాయం రాజా అన్నాడు డేవిడ్ ట్రైన్తో పాటు అడుగులేస్తూ. ఆలోచనల బరువుతో దిగాలు పడిపోయిన నేను జవాబు చెప్పేలోగానే రైలు వేగం అందుకుంది. గుడ్ బై రాజా. గుడ్ బై డేవిడ్. డేవిడ్ ప్లాట్ఫారం మీద నిలబడి చెయ్యి ఊపుతూ దూరం అయిపోతున్నాడు. కానీ వాడి మాటలు నా హృదయాంతరాలలోకి చొచ్చుకొని పోతున్నాయి. హఠాత్తుగా నాకు జ్ఞానోదయం అయినట్లుగా హృదయం ప్రశాంతంగా తయారైంది. నేనిప్పుడు వెళ్ళలేను, లలితను అస్సలు వదులుకోలేను అని పైకి అనుకుంటూ వేగం అందుకున్న రైల్లోంచి దూకేయడానికి ప్రయత్నించాను. ఆగండి అని ఎన్నో ఏండ్లుగా పరిచయం ఉన్న తీయటి కంఠస్వరం కంగారుగా వినిపించేసరికి తెలివి తెచ్చుకొని ఒక్కడుగు వెనక్కి వేసి ఆ కంఠస్వరం వినిపించిన వైపు చూశాను. పరిగెడుతున్న రైల్లోంచి దూకి కాళ్ళు చేతులు విరగొట్టుకోవడమో ప్రాణాలు పోగొట్టుకోవడమో అవివేకమవుతుంది. దిగేయాలంటే గొలుసు లాగండి, దిగిపోదాం అంది నా సూట్ కేస్ పక్కన కూర్చుని ఉన్న లలిత. లలిత, లలిత అని పిచ్చివాడిలా అరుస్తూ ఒక్క గెంతులో ఆమె దగ్గరకు చేరుకున్నాను. సీట్లోంచి లేచిన లలిత ఆ ఉద్రేకంలో పరిసరాలు మర్చిపోయి నా చేతుల్లో వాలిపోయింది. కంపార్ట్మెంట్లోని కొంతమంది ప్రయాణికులు మా దగ్గరగా గుమిగూడి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారని 2 నిమిషాల తర్వాత కానీ మాకు తెలియలేదు. సిగ్గుపడిపోయి సూట్ కేసుకు చెరోవైపున కూర్చున్నాం తెలివి తెచ్చుకుని. రైలు రేణిగుంటలో ఆగడానికి అట్టేసేపు పట్టలేదు. లలితతో కలిసి రైలు దిగేసి టికెట్ క్యాన్సిల్ చేసుకొని స్టేషన్ వెలుపలికి వచ్చి ఓ టాక్సీ ఎక్కి అర్జెంటుగా తిరుపతి పోనివ్వమని చెప్పాను. అవును, నేను ఈ రైలు ఎక్కుతానని నీకెలా తెలుసు? అసలు నువ్వెలా కంపార్ట్మెంట్లోకి వచ్చావు అని అడిగాను నేను లలితకు దగ్గరగా జరిగి కూర్చుంటూ. గాంధీ రోడ్లో ఓ ఫ్యాన్సీ షాపులో ఏదో షాపింగ్ చేసుకుంటున్నాను. ఇంతలో మా ఫ్రెండ్ ఎలిజా కనిపించి మీ రాజా రైల్వే స్టేషన్ దగ్గర కనిపించారు అంది. నా గుండె ఆగిపోయింది. చాలా వరకు అర్థమైపోయింది నీ మానసిక పరిస్థితి. ఒకసారి చేసిన పొరపాటు మళ్ళీ చేయడం ఇష్టం లేక టాక్సీలో నేరుగా స్టేషన్కి వచ్చేశాను. అప్పటికే మీరు ఆ కంపార్ట్మెంట్ దగ్గర నిలుచుని సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. నేను సంకోచించకుండా ఆ పెట్టెలో ఎక్కేశాను. నీ సూట్ కేస్ నాకు బాగా గుర్తే, దాని పక్కనే కూర్చున్నాను. నన్ను మీరు గమనించనే లేదు అంటూ కొద్దిగా నవ్వింది లలిత. అయితే ఆమె కళ్ళ నుండి 2 అశ్రుకణాలు జాలువారాయి. బహుశా ఆనంద భాష్పాలేమో. నేను నిన్ను రైల్లో కూడా రెఫ్యూజ్ చేసుంటే అని చిలిపిగా అడిగాను తన కన్నీళ్లు తుడుస్తూ. రైల్లోంచి దూకి చచ్చిపోయి ఉండేదాన్ని అంది లలిత సీరియస్గా. నేను లలిత నోటిని మృదువుగా మూసి మరో చేత్తో ఆమె తలను నా గుండెల మీదికి తీసుకున్నాను. లలిత తృప్తిగా కళ్ళు మూసుకుంది. నా గుండె తృప్తితో నిండింది. వేగంగా వెళ్తున్న టాక్సీలోకి వస్తున్న చల్లని గాలి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించింది నాకు. సమాప్తం. అడ్డదారులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.